पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं। धन्यवादः। धन्यवादाः। నమస్కారం మహోదయ. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే మహోదయ. నమస్తే నమస్తే నమస్తే. ఓకే, 6th లెసన్ మనకి కోవిదాలో ఇప్పుడు పాఠాలు సగం సిలబస్ అయింది. 5 పాఠాలు అయిపోయినాయి కదా, 6వ పాఠం. ఒక నిమిషం ఏంటో. రైట్. సో 6వ పాఠం సూక్తి తీయండి. మీ పేజ్ నెంబర్లు ఏవో చూసుకోండి. 6th లెసన్ది దానికి సంబంధించిన సూక్తి చెప్తాను. రైట్. ఆపత్కాలే చ సంప్రాప్తే యన్మిత్రం మిత్రమేవ తత్. ఆపత్కాలే చ సంప్రాప్తే యన్మిత్రం మిత్రమేవ తత్. ఓకే, అది మీకు అందరికీ ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది. ఆపత్కాలే చ సంప్రాప్తే సతి సప్తమి. రైట్. ఆపత్కాలం కష్టకాలం వచ్చినప్పుడు యత్ మిత్రం మిత్రం ఏవ తత్. యత్ మిత్రం తత్ ఏవ మిత్రం అంటే ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని చెప్పడం అన్నమాట. ఎవరైతే స్నేహితుడో ఆపదలు వచ్చినప్పుడు కూడా ఎవరైతే స్నేహితుడుగా ఉంటాడో మనతో వాడే నిజమైన స్నేహితుడు అనేది దాని యొక్క అర్థం. అయితే ఇవాళ చెప్పుకునేది మనము ఇంకా సమాస ప్రభేదాల్లో లాస్ట్ సమాసం. మనకి ఉన్నంతలో, మనకి చెప్పినంతలో, మన సిలబస్ లో ఉన్నంతలో సమాస ప్రభేదాల్లో ఏమేం చెప్పుకున్నాం? తత్పురుషము, తత్పురుషంలోనే ద్విగు కర్మధారయ, తర్వాత ఏమో ద్వంద్వము, బహువ్రీహి చెప్పేసుకున్నాం కదా నేను. అవన్నీ అయిపోయినాయి. ఇక మిగిలింది అవ్యయీభావ సమాసము. రైట్. ఇది దీని తర్వాత వచ్చే మరి 6వ పాఠంకి ఇవన్నీ అయిపోతే నెక్స్ట్ ఏం చెప్తారండి? బహుపద సమాసాలు వస్తాయి. అంటే పెద్ద పెద్ద ఇప్పటివరకు ఎలా చూసాం సమాసాలు అంటే రెండు మాటలకి చూసాము కదా. పూర్వపదం ఉత్తరపదం రెండే ఉంటున్నాయి జనరల్ గా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేవి చెప్పేవన్నీ కూడా పెద్ద పెద్దవి. అంటే మనకి మన అన్వయ రచనలో వస్తున్నాయి కదా పెద్ద పెద్ద మాటలకి. ఒకటే పెద్ద మాటకి 3 విగ్రహ వాక్యాలు, 4 విగ్రహ వాక్యాలు, అలాంటివి చూస్తాం అనమాట 7th లెసన్ నుంచి. బట్ టైప్స్ ఆఫ్ సమాసాలు వాటన్నిటిలో ఇది లాస్ట్ వన్ మనం చెప్పుకునేది. ఇది కూడా ఎంత బ్రీఫ్ గా ఇచ్చారంటే మీకు, ఎందుకంటే అవ్యయాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. రైట్. అవ్యయీభావ సమాసము అంటే ఏంటి? యాజ్ ద నేమ్ ఎక్స్ప్లెయిన్స్, అవ్యయమే ఉంటుంది. ఎలా ఉంటుంది అవ్యయము? పూర్వపదము అవ్యయంగా ఉంటుంది. దీంట్లో పూర్వపదము అవ్యయంగా ఉంటుంది, సమస్త పదం కూడా అవ్యయంగానే ఉంటుంది. మీకు తత్పురుషము ఏం చెప్పాము? ఉత్తర పదార్థ ప్రధానము అని చెప్పాము. రైట్. తత్పురుషము ఉత్తర పదార్థ ప్రధానము. ద్వంద్వము చార్థము అంటే రెండు ఉండే అన్ని పదాలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, సమాన ప్రాధాన్యత ఉంటుంది.
మరి ఈ అవ్యయీభావ సమాసం వచ్చేసరికి కర్మధారయం ద్విగు కూడా పార్ట్ ఆఫ్ దాన్ని ఏమంటారు తత్పురుషం, కాబట్టి అవి కూడా మనకి ఉత్తర పదార్థ ప్రధానాలు. బహువ్రీహికి వచ్చేసరికి ఏమైంది, అసలు ఇది అది కాదు, ఎక్కడో ఉన్నది కావాలి, థర్డ్ పర్సన్ ఇంపార్టెంట్ దానికి. అన్య పదార్థ ప్రధానము బహువ్రీహి, రైట్. అవ్యయీభావ సమాసము పూర్వ పదార్థ ప్రధానం. అంటే దీంట్లో పూర్వపదము ఇంపార్టెంట్ గా ఉంటుంది, ప్రీడామినెంట్ గా ఉంటుంది. ఎందుకు ప్రీడామినెన్స్ ఉంది దీనికి అంటే అవ్యయము పూర్వపదంలో ఉంటుంది. అవ్యయము పూర్వపదముగా వచ్చి సమస్త పదము కూడా అవ్యయంగానే ఉంటుంది. ఆ అవ్యయము ఒక్కొక్కసారి మాక్సిమం నపుంసకలింగంలో కనిపిస్తుంది, ఒక్కోసారి చూడటానికి స్త్రీలింగంలా అనిపిస్తూ ఉంటుంది, కానీ అది అవ్యయం, దానికి లింగ వచనాలు కనిపించవు. నపుంసకలింగం అంటే మనకు పుస్తకం, జ్ఞానం ఇలా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి యూజువల్ గా అలా రూపాలు ఎక్కువ ఉంటాయి. బట్ అవి కాకుండా కూడా వేరే రూపాలు కూడా ఉంటాయి, అవి అవ్యయాలు కాబట్టి వీటికి లింగము అనేది ఆపాదించలేదు దేనికి, సమస్త పదానికి కూడా. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అవ్యయీభావ సమాసంలో పూర్వపదము అవ్యయంగా ఉంటుంది, సమస్త పదం కూడా అవ్యయంగానే ఉంటుంది, పూర్వ పదార్థ ప్రధానంగా ఉంటుంది అవ్యయీభావ సమాసం. అయితే ఇక్కడ చిన్న మెలిక ఏమిటంటే ఈ పూర్వపదం ప్రధానంగా అవ్యయముగా ఉంటుంది అన్నప్పుడు అవ్యయాలకి లెక్కలేదు. మనకు సంస్కృతంలో ఎన్ని ఉన్నాయంటే మనం నెంబర్ చెప్పలేము. సో ఏ అవ్యయం వస్తుందో తెలియదు. ఆ అవ్యయానికి ప్రతిదానికి మరి విగ్రహవాక్యం ఎలా రాస్తామండి, ముందు అవ్యయంగా ఉంటుంది కదా అంటే, ప్రతి అవ్యయానికి లైక్ ఉపసర్గలకి మనకి ప్రతిదానికి మీనింగ్ ఉంది కదా, ప్రతిదానికి ఒక్కో మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ ని బట్టి మనకి మాట మారిపోతూ ఉంటుంది కదా, అర్థం మారుతూ ఉంటుంది ఉపసర్గ యాడ్ చేసినప్పుడు. అట్లాగే ఈ అవ్యయాలకు కూడా మీనింగ్స్ ఉంటాయన్నమాట. విచిత్రం ఏమిటి అంటే ఒకే అవ్యయం డిఫరెంట్ మీనింగ్స్ లో కూడా ఉపయోగించేటటువంటి పరిస్థితి ఉంది సంస్కృతంలో. ఒకే అవ్యయానికి డిఫరెంట్, మనకు ఉపసర్గలకు కూడా చూడండి మీరు, కొన్ని చోట్ల వి చేరిస్తే ఏమవుతుంది, విపరీతార్థం వస్తుంది, అంటే వ్యతిరేకార్థం వస్తుంది. కొన్ని చోట్ల వి చేరిస్తే ఏమవుతుంది, వేరే అర్థం, ఏదో సంబంధం లేని అర్థం వస్తుంది. కొన్ని చోట్ల వి చేరిస్తే ఏమొస్తుంది, దాని యొక్క ప్రభావం పెరుగుతుంది, అంటే ఎంఫోసిస్, స్ట్రెస్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది దాని మీనింగ్. సో ఇలాగ డిఫరెంట్ గా ఉన్నట్టుగానే అవ్యయాలకు కూడా డిఫరెంట్ మీనింగ్స్ లో అవ్యయాలు వాడతాం. మనకి అలాగ ఎన్నో రకాలుగా ఉన్నాయి. మీ సమాస పుస్తకం మీరు చూస్తే ఆ అర్థే, ఈ అర్థే, ఇంకో అర్థే, రకరకాల అర్థాలు ఇస్తారు. మనకు అవన్నీ చెప్పాల, మనకి కేవలం 6 అవ్యయాలు, అవి కూడా సింగిల్ 6 అవ్యయాలకి వేరే వేరే మీనింగ్స్ ఉన్నాయి. అంటే వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే అర్థాలతో వాటిని వాడచ్చు. కానీ మనకి ఇక్కడ పుస్తకంలో 6 అవ్యయాలతోటి చెప్పారు, 6 అవ్యయాలు పూర్వపదాలుగా చెప్పారు, 6 అవ్యయాలకి ఒక్కొక్క మీనింగే చెప్పారు. ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. అనురూపం అని మీకు తర్వాత మళ్ళీ అన్ని చెప్పేటప్పుడు డీటెయిల్ గా చెప్తాను. అనురూపం అని ఒక సమస్త పదం ఇచ్చారు మీ దాంట్లో. ఇక్కడ మీకు రూపస్య యోగ్యం అని రాశారు. ఆ అను అనే దానికి చాలా రకాల మీనింగ్స్ ఉన్నాయి, చాలా రకాల అర్థాల్లో వాడతారు. కానీ ఇక్కడ మనం తీసుకుంది యోగ్యత అనే అర్థంలో మాత్రమే మీకు చెప్పారు. ఆ ఒక్క అర్థంలోనే అను అనేది చెప్పారు. ఓకే. సో ఇట్లాగా అలాగే అను కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఒక్కొక్క దానికి చాలా రకాల మీనింగ్స్ ఉంటాయి. ఉండొచ్చు. ఉండడానికి అన్నిటికీ కంపల్సరీ ఉండి తీరుతాయని నేను చెప్పట్లా. ఉండేవి కూడా ఉన్నాయి. మోర్ దాన్ 1 మీనింగ్ ఉండే అవ్యయాలు ఉన్నాయి. కానీ మీకు ఇప్పుడు మన కోవిదా సిలబస్ లో ఏం చేశారంటే 6 అవ్యయాలు తీసుకున్నారు. ఆ 6 అవ్యయాలకి డెఫినెట్ గా ఒక మీనింగ్ అనేది ఇచ్చారు. ఆ మీనింగ్ లోనే మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఎగ్జాంపుల్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ కేవలం ఆ మీనింగ్, అంటే ఈ అవ్యయం వస్తే ఇలా విగ్రహవాక్యం రాయాలని మాత్రమే చెప్పారు. సో మనం అంతవరకే రిస్ట్రిక్ట్ అవుతాము. ఇంకా చాలా ఉన్నాయి. ఇది కొంచెం అవగాహన వచ్చాక మీ ఇష్టం, మీరు తర్వాత చూసుకుంటారంటే సమాసం పుస్తకం చూసుకుంటే చాలా అర్థమవుతాయి, ఉన్నాయి. సో బేసిక్ గా అవ్యయీభావ సమాసము పూర్వపదార్థ ప్రధానము, పూర్వపదం అవ్యయంగా ఉంటుంది, సమస్త పదము కూడా అవ్యయంగానే ఉంటుంది. మరి మీనింగ్స్ అన్నారు మీరు, ఏదో 6 అన్నారు కదండి, ఏమిటా 6 అవ్యయాలు మనకి సిలబస్ లో చెప్పినవి అంటే ఉప, ఇక్కడ ఇచ్చిన 6 ఎగ్జాంపుల్స్ ఉప, అధి, నిర్, యథా, అను, ప్రతి, ఈ 6 చెప్పారు. ఈ 6టిని ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ కి ఈ 6టికి ఎట్లాంటి మీనింగ్స్ ఇచ్చారు అంటే,
ఉప అనే దానికి సమీపము, సమీపార్థంలో వాడతారు. ఉప అనేది సమీపం అంటే దగ్గరతనం కదా, నియర్ అనే మీనింగ్ లో ఉప అనేది వాడాలి. ఇంకా ఉప వేరే వాటికి వాడామా వాడలేదో మనకు అనవసరం. ఇక్కడ ప్రస్తుతం మాత్రం మనం కోవిదాలో ఉప సమీపే అనే అర్థంలో. అంటే ఏంటి చేయాలి అంటే, ఉప ఉప అనే వచ్చిందనుకోండి, అవ్యయీభావ సమాసము సమస్త పదము ఉపతోటి స్టార్ట్ చేసినప్పుడు విగ్రహ వాక్యంలో సమీపే అని ఆ ఉపాని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ఉప అనే దానికి మీనింగ్ ని ఎక్స్ప్లెయిన్ చెయ్యాలన్నమాట. అలాగే ఆధి అని ఇచ్చారు. ఆధి అనేది ఇక్కడ సప్తమి విభక్తి అర్థంలో వాడతారు. సప్తమి విభక్తి అర్థం దీన్ని అని ఇంతవరకు తెలుసుకోండి. ఫస్ట్ మీకు నేను పీడిఎఫ్ చూపిస్తాను, అది మళ్ళీ పంపిస్తాను మీకు. సో ఎప్పుడైతే అధి అనే దాంతో సమస్త పదం వచ్చిందో ఏం చేయాలి, విగ్రహవాక్యంలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. విభక్తి అర్థంలో రాయమన్నారు అంటే అర్థం ఏంటి, సప్తమి విభక్తి అర్థకము అంటారు దాన్ని. అంటే ఏంటి, నెక్స్ట్ ఉత్తర పదం ఏదైతే ఉంటుందో దీంట్లో ఆ పదం సప్తమి విభక్తిలో ఎలా వస్తుందో ఏకవచనంలో అలా రాయాలి. ఓకే, నెక్స్ట్ నిర్ అనేది ఒకటి ఇచ్చారు. నిర్ అనేది ఒకటి వచ్చినప్పుడు ఏంటి, నిర్ అనే దానికి అభావార్థము అన్నారు. అభావము అంటే లేకపోవటం, ల్యాక్ ఆఫ్ అంటాం కదా మనం, అదనమాట. లేకపోవటం, విచ్ ఇస్ నాట్ దేర్, ఇట్ ఈస్ కాల్డ్ అభావము. ఓకే, ఆ అర్థంలో నిర్ అనేటటువంటి ఉపసర్గని ఇచ్చారు. అలాగే యథా అని ఇచ్చిన దానికి ఏం చేశారు అంటే, మనకి ప్రాదిలో చెప్పుకున్నట్టుగా అతి దానికి చెప్పామే, అతిక్రాంత దేవం టైప్ లో దీన్ని అనతిక్రమ్య అంటే దాటకుండా, మించకుండా అనే అర్థంలో ఈ యథ అనే దానికి మించకుండా, అనతిక్రమ్య అనే మీనింగ్ లో యథ అనే అవ్యయాన్ని ఇచ్చారు. ఓకే, ఇంకా అను అనేది యోగ్యత, ఇందాక అన్నాను కదా, యోగ్యత అనే అర్థంలో ఇచ్చారు. అంటే యోగ్యత అంటే ఏంటి, ఎలిజిబిలిటీ. ఆ అర్థంలో అను అనేదని ఇచ్చారనమాట మీకు కోవిదాలు. ఇంకొకటి ప్రతి అనేది ఉంది. ప్రతి అనేది మనం మామూలుగా మనం తెలుగులో కూడా వాడే మాట. ఈచ్ అండ్ ఎవ్రీ అని చెప్తామే, ప్రతి ఒక్క అనే దాంట్లో చెప్తాను చూసారా, ఆ మీనింగ్ లో ప్రతి అనేది చెప్పారు. మళ్ళీ చెప్తా విగ్రహవాక్యాలు ఎలా రాయాలి అనేది చెప్తా. సో ఈ కేవలం ఈ 6 అవ్యయాలకి 6 మీనింగ్లు ఏం తీసుకోవాలి, ఒక్కో దానికి ఒక్కో మీనింగ్ ఏం తీసుకోవాలి, వాటికి విగ్రహవాక్యం రాసేటప్పుడు ఎట్లా రాయాలి అనేది చెప్పారు అవ్యయీభావం సమాసంలో కోవిద పాఠంలో లిమిటెడ్ గా. సో ఒకసారి చూపిస్తాను మీకు నేను, చూడండి, అది చూస్తే మీకు అర్థమవుతుంది. సేమ్ మీకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ తో చెప్తాను, అదే రాశాను ఇక్కడ. పూర్వ పదార్థ ప్రధాన పూర్వపదం అవ్యయం సమస్త పదం అపి అవ్యయమేవ. దీంట్లో ఉప అంటే చెప్పా కదా, సమీపే అనే అర్థంలో. అది సప్తమి విభక్తి అర్థకం. ఎందుకు ఇది క్లియర్ గా చెప్తున్నానంటే, ఒకసారి ఎగ్జామ్ లో విభక్త్యర్థక అవ్యయీభావ సమాసానికి ఎగ్జాంపుల్ రాయమని ఇచ్చారు. అంటే ఎవరికి అర్థం కాలేదు. అంటే దీంట్లో ప్రాక్టీస్ పేపర్ లోనే అనుకోండి, విభక్త్యర్థక అవ్యయీభావం అంటే ఏమిటి అర్థం కాల. ఈ అధి అని ఉండేటటువంటి దాంతో వచ్చే ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది రాయాలన్నమాట. అది రాసి విగ్రహవాక్యం రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ నిర్ అనేది అభావ, యథ అనేది అనతిక్రమ్య అంటే ఈ మీనింగ్ విగ్రహవాక్యంలో కనపడుతూ ఉంటుంది మనకి. అను అనేది యోగ్యం అనే దాంట్లో, ప్రతి అనేది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఈచ్. ఎలా రాస్తాము దీనికి మీకు ఒక్క నిమిషం. దీనికి మీకు ఒక్కో దానికి మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఉపవృక్షం అని ఒకటి ఇచ్చారు మీకు. వృక్ష శబ్దం ఏదైనా కావచ్చు, ఇవి మాత్రం గుర్తు పెట్టుకోవాలండి. ఏమండి ఉపవృక్ష అనకూడదా, అనకూడదు. ఉపవృక్ష అనకూడదా, అనకూడదు. ఉపవృక్షం అనే అనాలి. వాళ్ళు అలా చెప్పేశారు. అది డిఫైన్డ్ సమస్త పదం ఉపవృక్షం అని ఉంటుంది అనమాట. ఇది కూడా అవ్యయమే, ఈ సమస్త పదాలన్నీ అవ్యయాలు. సో ఉపవృక్షం అని అన్నప్పుడు ఏం రాయాలి, ఉప ఉంది కాబట్టి దాని మీనింగ్ ఏంటి, సమీపము అనేటటువంటి మీనింగ్. సో సమీపే అనేది విగ్రహవాక్యంలో రావాలి. ఇప్పుడు సమీపే ఎప్పుడైతే వచ్చిందో దేనికి సమీపంగా ఉంది, అది చెప్పేది రెండో పదం. ఈ ఉత్తర పదం ఏదైతే ఉందో దేనికి సమీపంగా ఉండేది అని చెప్పేది. సో దేని యొక్క సమీపమందు, సమీపే అంటే అర్థం ఏంటి, సమీపములో అని అర్థం.
దేనికి సమీపంలో, దేని యొక్క సమీపంలో అని చెప్పాలి అన్నప్పుడు ఈ ఉత్తర పదానికి షష్ఠీ విభక్తి రాసి వృక్షస్య సమీపే. సేమ్ ఈ వృక్షస్య సమీపే అని మీరు ఎక్కడైనా వాక్యంలో వృక్షస్య సమీపే ఏకః బాలకః తిష్టతి అని రాయాలనుకోండి, ఉపవృక్షం ఏకః బాలకః తిష్టతి అని రాసేయచ్చు. బట్ మనం జనరల్ గా అలా రాయం కదా, వృక్షస్య సమీపే అని రాస్తాం. బేసిక్ గా చెప్పదలుచుకుంది ఏంటి, ఉపవృక్షం అనేది కూడా అవ్యయము. ఈ ఉప అనే దానికి సమీపే అనే అర్థం ఉంది. సో విగ్రహ వాక్యం రాసేటప్పుడు దానికి ఉత్తర పదం ఏదైతే ఉందో దానికి షష్ఠీ విభక్తి పెట్టి సమీపే అని రాయాలి. ఇక్కడ ఉత్తర పదం ఏంటి, వృక్ష శబ్దం. కాబట్టి వృక్ష శబ్దానికి షష్ఠీ విభక్తి ఏంటి, వృక్షస్య సమీపే ఉపవృక్షం. నిన్న కార్తీక సోమవారం లేకపోతే ఇవాళ ఏకాదశి కూడా ఉన్నారేమో, ఉపవాస అంటాం కదా మనకి. అంటే ఏంటి అర్థం, భగవంతుని వాసము చేయటము. సమీపే వాస, వాసస్య సమీపే, ఎవరికి, భగవంతునికి అని చెప్పడం అనేది ఉపవాసం. సో ఇలా వచ్చిన మాటలే అన్నమాట అట్లాంటివన్నీ. సో ఉపవృక్షం అలా వచ్చింది. ఫస్ట్ది అయిందా. రెండోది అధి అన్నాము, సప్తమి విభక్తి అర్థకము. మరి దీనికి దానికంటే అది అర్థము, సమీపంలో అనే అర్థంలో చెప్తోంది. విగ్రహ వాక్యంలో కూడా సమీపే అనే పదం కనబడుతుంది. కానీ ఇక్కడ సప్తమి విభక్తి అర్థకం అంటే ఎలా చెప్పాలి, ఉత్తర పదం ఏదైతే ఉందో దాని యొక్క సప్తమి విభక్తి రాసి ఇతి అని రాయాలి విగ్రహ వాక్యం. అంటే అధిహరి అని ఉందనుకోండి, ఎగ్జాంపుల్ విసర్గలు ఉండవండి, అధిహరి అంతే. అధిహరి అంటే హరౌ ఇతి, అంటే హరౌ అని ఏదైతే చెప్తా, మమ హరౌ మమ విశ్వాస అస్తి అన్నాం అనుకోండి, అంటే హరి యందు నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పటం కదా. హరౌ మమ విశ్వాస అస్తి, అధిహరి మమ విశ్వాస అస్తి అని చెప్పచ్చు. ఓకే, మీకు ఎక్కడా కూడా ఈ అవ్యయీభావ సమాసానికి సంబంధించి వాక్య రూపంలో ఇంతవరకు మీకు వాక్యాల్లో ప్రయోగం కూడా ఇచ్చారు కదా, అన్ని శబ్దాలకి, అన్ని సమాసాలకి. ఇక్కడెక్కడా ఇవ్వలేదు టెక్స్ట్ బుక్ లో, అందుకని నేనే ఊరికే చెప్తున్నాను. సో హరౌ మమ విశ్వాస అస్తి అని సప్తమి విభక్తి రూపంలో రాస్తాం కదా. విశ్వాసము ఎప్పుడైతే వచ్చిందో సప్తమి విభక్తి రావాలి. సో హరౌ మమ విశ్వాస అస్తి అని ఎలా అయితే రాస్తామో, ఆ హరౌ అనే ప్లేస్ లో అధిహరి అని రాసినా తప్పులేదు. అధిహరి మమ విశ్వాస అస్తి. సో ఇప్పుడు అధిహరి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, హరౌ ఇతి. విగ్రహవాక్యంగా రాసేటప్పుడు హరౌ అని చెప్పటము అని అంటాం కదా. సో హరౌ ఇతి అని రాయాలి. ఓకే, అధిహరి. మూడోది నిర్ అభావ అన్నాం. ఇప్పుడు దీనికి చెప్పేటటువంటి ఎగ్జాంపుల్ మనం బాగా వాడేది నిర్జన ప్రదేశాలు వాడతామా. అంటే ఏంటి, జనాలు లేని ప్రదేశం, అభావ. సో జనముల యొక్క అభావము అంటే జనాలు లేని ప్రదేశము కాబట్టి, సో వాళ్ళు లేకుండా ఉన్నారు, ల్యాక్ ఆఫ్ పీపుల్ అని చెప్పడం అనమాట నిర్జనం అంటే. సో నిర్జనం అనే పదానికి ఎలా రాయాలి, ఈ నిర్ అనే దానికే మీనింగ్ ఏంటి, అభావ. సో విగ్రహవాక్యంలో అభావ వచ్చేస్తుంది. వచ్చి ఉత్తర పదం ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో ఏకవచనము, కొన్ని సందర్భాల్లో బహువచనము రాయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ జన శబ్దం అని చెప్పాను అనుకోండి, అక్కడ ఎవరూ లేరు, మనుషులే లేరు అన్నప్పుడు బహువచనంలో చెప్పడం జనానాం అభావ, బహువచనంలో షష్ఠీ విభక్తిలో చెప్పాలి. సో జనానాం అభావ నిర్జనం అవుతుంది. ఓకే, అదే కొన్ని చోట్ల భయం, నిర్భయం అన్నాం అనుకోండి, అప్పుడు భయానాం అని చెప్పలేం కదా. భయం అనేది భావం, సింగులర్ దీంట్లో చెప్పాలి, సింగులర్ నెంబర్ లో చెప్పాలి. సో భయస్య అభావ అని చెప్పాల్సి వస్తుంది. బట్ ఏదైనా ఉత్తర పదం యొక్క షష్ఠీ విభక్తి తోటి మనము విగ్రహవాక్యం రాస్తూ పక్కన అభావ అని రాస్తాము, నిర్ అనేటటువంటి దాంతో వాడేది. సో నిర్జనం అనుంటే జనానాం అభావ నిర్జనం అవుతుంది. ఓకే, నాలుగోది యథా. యథా అంటే మనకు మీనింగ్ తెలుసు కదండి. యథ అంటే ఎట్లా అయితే అట్లా అని చెప్పటం, యథా తథా చెప్తే ఎలా అయితే అలా అని చెప్తాం. సో యథాశక్తి, యథేచ్ఛ, ఇవన్నీ మాటలు విన్నారు కదా, బాగా పనిచేసి వాడుంటాం మనం తెలుగులో కూడా. యథాశక్తి అంటే అసలు మామూలుగా మీనింగ్ ఏంటి, మన శక్తి మేరకు అంటామా, దాన్నే యథాశక్తి. యథేచ్ఛగా చేశారు అంటే ఏంటి, యథా ఇచ్ఛ అంటే వాళ్ళ ఇష్టం మేరకు చేశారు.
సో మనం ఆ మేరకు అనే మీనింగ్ ఏదైతే ఉందో దాన్ని దాటకుండా, అంటే శక్తి మించకుండా, వాళ్ళ శక్తి మేరకు అంటే అర్థం ఏంటి? వాళ్ళ శక్తిని మించకుండా అని అర్థం. ఎంతవరకు ఉంటుందో అంతవరకు చేస్తారు అని చెప్పడం అనమాట. ఎంతవరకు చేయగలరు, ఆ కెపాసిటీ ఎంతవరకు ఉంటుందో ఆ బౌండరీ వరకు అని అర్థం. సో దాన్ని మించకుండా అన్నప్పుడు దాని మీనింగ్ ఏం చెప్పాలి? సంస్కృతంలో యథ అన్నప్పుడు విగ్రహవాక్యంలో అనతిక్రమ్య అని రాయాలి. విగ్రహవాక్యం రాసేటప్పుడు అనతిక్రమ్య అని రాయాలి యథాకి. ఇప్పుడు యథాశక్తి అంతేనండి. యథాశక్తి ఇలా ఏవి యథాశక్తిం ఇలా రాయకూడదు. ఎక్కడ రాసినా యథాశక్తి అని మాత్రమే రాయాలి. యథాశక్తి అహం కరోమి, అంతేగాని యథాశక్తి ఇట్లా రాయకూడదు. ఎందుకంటే యథాశక్తి అనేదే అవ్యయం. ఇప్పుడు ఏం చేయాలి? ఉత్తర పదం ఏంటి? శక్తి ఉంది. అనతిక్రమ్య అంటే దానిని మించకుండా అంటున్నాం. సో శక్తిని మించకుండా అని చెప్పినప్పుడు శక్తి శబ్దానికి ద్వితీయ విభక్తి పెట్టాలి. కాబట్టి శక్తిం అనతిక్రమ్య, ఈ అనతిక్రమ్య రావాలి. అభావ సమీపే అభావ అనతిక్రమ్య ఇవి విగ్రహవాక్యాల్లో కనపడాలి. ఓకే, లైక్ మనం ప్రాది సమాసంలో ప్ర అని ఉంటే ప్రగత రాయాలి, సు అనుంటే శోభన అని రాయాలి. అలాగే అతిదేవం దాంట్లో అతి ఉంటే అతిక్రాంత అని రాయాలి చెప్పుకున్నామే. అలాగే ఇవి ఉన్నప్పుడు ఇవి రాయాలన్నమాట కంపల్సరీ. సో యథాశక్తి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు శక్తిని మించకుండా అంటే శక్తిం అనతిక్రమ్య అని రాయాలి దీంట్లో విగ్రహం. ఓకే, ఫిఫ్త్ అనుంది. అనురూపం, అనుగుణం ఇలాంటి మాటలు వినుంటారు కదా. అనుగుణంగా చేశారంటే ఏంటి? వాళ్ళకి తగ్గట్లుగా చేశారు. ఆ తగ్గట్లుగా చేయటం అంటే ఏంటి? వాళ్ళకి యోగ్యతగా చేశారు. సో అనురూప వధూవరులు ఒకరికొకరు అనురూపంగా ఉన్నారు అంటారు. అంటే ఏంటి? ఒకరికొకరు తగినట్లుగా ఉన్నారు. అనురూపం, రూపస్య యోగ్యం. వరహ వధో, అది చెప్పాలంటే దేనికైనా సరే అలా ఈ వాళ్ళకి తగినట్లుగా రూపం ఒకటే ఇచ్చారు మీకు. తర్వాత ఎగ్జాంపుల్స్ లో వేరే కూడా రావచ్చు. సో ఇక్కడ అనే దానికి యాక్చువల్ గా చాలా మీనింగ్స్ ఉన్నాయండి. యోగ్యతార్థమే కాదు, వేరే రకం అనుసరణం చేసే దాంట్లో అలాంటి వాటిలో కూడా చెప్పే ఉన్నాయి. బట్ మనకి కేవలం యోగ్యత అనే అర్థంలో చెప్పారు, యోగ్యం అనే అర్థంలో. సో విగ్రహవాక్యంలో యోగ్యం అని కంపల్సరీ వచ్చి, ఇప్పుడు రూపం అన్నారు కాబట్టి ఉత్తర పదానికి షష్ఠి రావాలి. రూపస్య యోగ్యం, రూపమునకు తగినట్లుగా. సో రూపస్య యోగ్యం అనురూపం. ఇది కూడా అవ్యయమే. అవ్యయీభావ సమాసంలో అన్ని అవ్యయాలే వస్తాయి. ఓకే, లాస్ట్ది ప్రతి అనే దానికి చెప్పాను కదా, ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ అని చెప్పేటప్పుడు చెప్పాల్సి వస్తుంది. మనకు బాగా తెలుసు ప్రతిదినం అనే మాట బాగా తెలుసు మనకి. ప్రతిదినం అంటే ఏంటి? ప్రతిరోజు మనం తెలుగులో చెప్పేస్తాం. అంటే మనకు చిన్నప్పటి నుంచి వింటున్నాం కాబట్టి మనకు అది అలవాటు అర్థమైపోతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ డే అనే విషయం. సంస్కృతంలో దాన్ని ఎలా చెప్పాలి? 2 రకాలుగా చెప్పొచ్చు సంస్కృతంలో. ఎయిదర్ దినే అని ఉత్తర పదం ఏదైతే ఉందో దాన్ని 2 సార్లుగా రాసి సప్తమి విభక్తిలో రాయొచ్చు. దినే ప్రతిదినం. దినే అనేది విగ్రహవాక్యము. లేదు దినం ప్రతి, 3 రకాలుగా రాయొచ్చు యాక్చువల్ గా. దినే అని రాస్తారు, దినే ప్రతి అని రాస్తారు, దినం ప్రతి అని రాస్తారు. ఎలా రాసినా వచ్చేది మాత్రం ప్రతి దినం. ఈ ప్రతికి ఇంకా వేరే అంటే వేరే మీనింగ్ లాగా యోగ్యం అలాంటివి రాసేవి ఏమీ లేవు. బట్ ఈ రాయటమే ఏం చేస్తారంటే 2గా రాస్తారు. అంటే ఆమ్రేడితం అవుతుంది. అంటే ఏంటి? కొంచెం 2 సార్లు రిపీట్ అవుతుంది వర్డ్. ఉత్తర పదం ఏదైతే ఉందో రిపీట్ అయ్యి ప్రతి వృక్షం అన్నారు అనుకోండి, వృక్షం ప్రతి. మనం వినడానికి ప్రతి వృక్షం మనకు అర్థమైపోతుంది. కానీ విగ్రహవాక్యం ఎలా రాయాలి? వృక్షం ప్రతి, ఆరు వృక్షే ప్రతి. ఎలా రాసినా పర్వాలేదు. సో అది మనకి ప్రతిదీ అని చెప్పేదానికి అనమాట. ప్రతి వస్తువు, ప్రతిదాన్ని కౌంట్ చేసినప్పుడు చెప్పేదాన్ని ప్రతి అనేటటువంటి అవ్యయం. సో ఇవి మీకు ఇచ్చినటువంటి ఈ అర్థాల్లోనే ఈ సమీప, అభావ, అనతిక్రమ్య, యోగ్యం, అలాగే ఈచండి సప్తమి విభక్తి అర్థం, వీటిల్లోనే మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కూడా తర్వాత దీంట్లో వచ్చేవి కూడా అలాగే చెప్పారు తప్ప వేరే వాక్యాలు కానీ వేరే ఏవి కూడా చెప్పలేదు. కాబట్టి దీనికి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ
సో దానికి సంబంధించి ఏం చేస్తామంటే ఇవాళ మనము కొంత మాత్రం ఎక్సర్సైజ్ మనం అసలు చెప్పేసుకుంటాం అనమాట ఇవాళ. ఎందుకంటే మీరు అది ప్రతిదానికి అలా రాయడం కష్టం కాబట్టి ఇక్కడే మనం అది చెప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళ వాక్యాలు కూడా మనకేమి కొంచెం కొంచెం విపులంగా చెప్పేందుకు వాక్య ప్రయోగం ఏమి ఇవ్వలేదు. ఉట్టి పదాలే ఇచ్చారు తర్వాత ఎక్సర్సైజ్ లో కూడా. ఇక్కడ వరకు అర్థమైందా మీకు? మ్యామ్ ఒక నమస్తే మ్యామ్, వన్ క్వశ్చన్ డౌట్. ఈ ప్రతి అనే దానికి ప్రతి దినం 3 టైప్స్ గా రాయమన్నారు. దినే దినే, దినం దినం ప్రతి, ఇంకొకటి ఏదన్నారు? దినే దినేకే ప్రతి కూడా రాస్తారు పక్కన. ఓకే ఓకే రైట్. సో ఏదో ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏదో ఒకటి ఫాలో అవ్వండి. అన్ని కష్టం అయిపోతుంది కాబట్టి నేనైతే ఎప్పుడు ఏం ఫాలో అవుతానంటే దినం దినం ప్రతి, ఎందుకంటే ప్రతి రాస్తాం కదా గుర్తుంటుంది అని. నేను ప్రతి అప్పుడు సప్తమి విభక్తి ఇవన్నీ గుర్తు పెట్టుకోకర్లేదు కదా, పక్కన ఇచ్చిన దానికి డైరెక్ట్ గా రాసేస్తాం దినం దినం ప్రతి. వృక్షం Okay. ద్వితీయ విభక్తి రాస్తాం. లేదండి మాకు సప్తమి విభక్తి ఈజీగా ఉంటుందంటే తినే దినే చాలు, అక్కడ వరకు చాలు. ప్రతి రాసినా రాయిపోయినా పర్వాలేదు. సరే, థ్యాంక్ యూ మ్యామ్. ఇంతవరకు అర్థమైందా అండి అందరికి? అంటే ఇప్పుడు అభావః ఇది అవన్నీ మేము ఇంకా బైహార్ట్ చేసుకొని గుర్తు పెట్టుకోవాల్సిందే అలా అంతే. రాయాలి అని. ఇప్పుడు ప్రగతః, శోభన ఇవన్నీ ఎలా గుర్తు పెట్టుకున్నారు? సో ఇవి కూడా ఈ ఆరే కదండి, ఎంతసేపు గుర్తు పెట్టుకోవాలి? ఆరే ఉన్నది, మిగతావన్నీ మీకు ఎవరు? కేవలం ఆరే ఇచ్చారు మీరు, ఆరే ఇచ్చారు మీరు. దాంట్లో చూడండి బుర్ర తిరిగిపోతుంది. అందులో సమాజ మనకి పుస్తకంలో. మ్యామ్ ఉపవాసం లాగా అంటే సమీపే అదొకటి తెలుసు. అందుకే అవి చూడాలండి మేము. ఇప్పుడే నేను కూడా వద్దని చెప్తా ఇప్పుడే. ఎందుకంటే ముందు అసలు ఒక రకమైన ఐడియా వస్తే మనకి, ఓహో ఇలా ఉంటుంది కాబోలని ఐడియా వస్తే, కోవిద అయిపోయిన తర్వాత కోవిద సిలబస్ చాలానే ఉంది కదా, అయిపోయాక సరదాగా చూసినప్పుడు ఇంకొంచెం అర్థం అవుతుంది మనకి. ఓకే, సో ఒకసారి ఎక్సర్సైజ్ పార్ట్ తీయండి. నేను అంటే డిఫరెంట్, ఇంకా ఇప్పుడు ఓన్లీ 6 పదాలు చెప్పేసేసి 6 రకాల అవ్యయాలకి 6 పదాలు మాత్రమే చెప్తే అర్థం కాదు కదా సమాసము. సో ఎక్సర్సైజ్ పార్ట్ కూడా కొంత చేస్తే ఒక అవగాహన వస్తుంది. తీయండి, చెప్తా నేను. సో నా బుక్ లో అయితే 114, 114 మీ పుస్తకాల్లో తేడా ఉంటుంది కాబట్టి చూడండి. అభ్యాస దాంట్లో ఫస్ట్ రోమన్ నెంబర్ 1. అధః దత్తాని విగ్రహవాక్యాన్ని అవలంబ్య సమస్తం పదం లిఖత. విగ్రహవాక్యాలు ఇచ్చారు, దాన్ని చూస్తూ మనం సమస్త పదం రాయాలి. ఎట్లా రాయాలి అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో నగరస్య సమీపే అని ఇచ్చారు. సో సమీపే వచ్చింది కాబట్టి సమీపే వచ్చింది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ సిఏఎస్ లక్ష్మి గారు మీరు అన్మ్యూట్ చేసుకోకండి మేడం, మీ వైపు నుంచి చాలా సౌండ్స్ వస్తున్నాయి నాకు. ఇప్పుడు మనం వచ్చాం కదండి సో ఇప్పుడు కొన్ని ఫస్ట్ నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి, మీరు ఆన్సర్ చెప్పకుండా, సో దట్ అర్థమవుతుంది. సో నగరస్య సమీపే అని ఎప్పుడైతే ఇచ్చారో, సమీపే అనేది ఉంది కాబట్టి ఉప అనే అవ్యయం రావాలి. ఓకే, నగరస్య అని ఉంది, సో నగర అనేది ఉత్తర పదంగా ఉండాలి. దీనికి నపుంసకలింగంలో వచ్చి ఉపనగరం అని వస్తుంది. ఉపగ్రామం, ఉపనగరం, ఇలా అన్ని అలా వస్తాయి. సో ఉపనగరం అని రాయాలి దానికి సమస్త పదం. ఆత్మని ఇతి, ఇప్పుడు శబ్దాలు రావాలి. ఆత్మని ఇతి, ఆత్మ శబ్దంలో, ఆత్మన్ శబ్దంలో సప్తమి విభక్తి ఏంటి? ఆత్మని, ఆత్మనోహో వస్తుందా? ఆత్మసు అని వస్తుంది. సో ఆత్మని అంటే సప్తమి విభక్తి రూపం, ఇతి వచ్చింది అక్కడ పక్కన. సో ఏం రాయాలి? అధి అనే ఉపసర్గతో రాయాలి. సప్తమి విభక్తి రూపం వచ్చింది కాబట్టి అధ్యాత్మం, అధి ఆత్మం అని రావాలి. అధ్యాత్మం. ఇక్కడ మరి అది హరి అని మాత్రమే వచ్చింది కదండి, అంటే అక్కడ అంతవరకే వచ్చింది, విసర్గలు పోయి హరి మాత్రమే మిగిలింది దాంట్లో. ఇక్కడ ఆత్మన్లో నకారం పోయి మకారం వస్తుంది. అధి ప్లస్ ఆత్మం, అధ్యాత్మం ఎండ్సంధి అయ్యి అధ్యాత్మ నుంచి వచ్చిందే ఆధ్యాత్మిక. అధ్యాత్మ అంటే ఏంటి? మన ఆత్మలో అనమాట. అధ్యాత్మం అంటే మన ఆత్మ, మనలో మనం, నాలో నేను అని చలం పుస్తకాలు ఏవో ఉంటాయి కదా, అట్లా అనమాట. మనలో మనం ఏంటి? మనలో మన సొంతంగా ఆత్మలో. ఆత్మ అంటే ఒక తెల్ల ఆకారం ఇది కాదు కదా, మనలో మనము. ఆధ్యాత్మికం అంటే కూడా అంతే, మనల్ని మనం తెలుసుకునేటటువంటి అని నా ఉద్దేశం. దీనికి వేరే డెఫినేషన్ ఉండొచ్చు, నాకు తెలియదు.
సో దీనికి నేను రాయాల్సింది ఏంటి? అధ్యాత్మం. ఎలా రాసాము ఇది? ఇతి అని వచ్చింది. ఆత్మని అనేది సప్తమి విభక్తి, ఇతి అని రాసాము. సో సప్తమి విభక్తి అర్థకంలో రాసేటటువంటి అవ్యయం ఏంటి? అధి. సో అధి, ఆత్మం, అధ్యాత్మం. వీటికి ఈ ఆత్మమే ఎందుకు రావాలి, హరి మాత్రమే ఎందుకు వచ్చింది? ఇట్లాంటి వాటికి వేరే రూల్స్ ఉంటాయి, మనకు అవి లేవు కాబట్టి ఉన్న ఎగ్జాంపుల్స్ వరకు చూసుకోండి. ఓ 4 సార్లు చూస్తే అదే గుర్తుంటుంది. ఓకే, అధ్యాత్మం. నెక్స్ట్ విధిం అనతిక్రమ్య అన్నారు. అనతిక్రమ్య అని ఎప్పుడైతే వచ్చిందో యథా అనేటటువంటి అవ్యయం రావాలి. యథావిధి అంతే. యథావిధి, యథావిధిం అని రాయకూడదు. యథావిధి అని మాత్రమే రాయాలి. యథావిధి అంటే విధిం అనతిక్రమ్య. ఓకే, అనతిక్రమ్య వచ్చింది కాబట్టి యథా రాసాము. విధికి విధిం వచ్చింది కాబట్టి విధి అని మాత్రమే రాస్తాం. సో యథావిధి, యథావిధిగా చేయడం అంటే అదండి విషయం. విధిని దాటకుండా అంటే విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద రిచువల్ అని చెప్పడం అనమాట. దాన్ని క్రాస్ చేయకుండా యథావిధిగా చెయ్యాలి, చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి అని అర్థం. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇట్లా ఇచ్చారు. వనే వనే సప్తమి విభక్తివి 2 సార్లుగా ఎప్పుడైతే రిపీట్ అయ్యాయో ప్రతి అనే అవ్యయం రావాలి. ప్రతి వనం. ఇక్కడ వనే వనే బదులుగా వనం వనం ప్రతి అని ఇవ్వచ్చు, వనం వనం అని కూడా ఇవ్వచ్చు, వనే వనే ప్రతి ఎలా అయినా ఇవ్వచ్చు. బట్ ఇలా ఎప్పుడైతే రిపీట్ అయిందో ప్రతి అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వనం. ఓకే, ప్రతి వనం. నెక్స్ట్ గుణస్య యోగ్యం అన్నారు. యోగ్యం ఎప్పుడైతే వచ్చిందో మనకు చెప్పిన వాటిలో అను అనే అవ్యయం తీసుకోవాలి. యోగ్యం అని ఎప్పుడైతే విగ్రహవాక్యం కనిపించిందో అను తీసుకుంటే పక్కన ఉన్న శబ్దం ఏంటి? ఇంకోటి గుణ. కాబట్టి అనుగుణం, అనుగుణం. ఓకే, నెక్స్ట్ ఇది కంపల్సరీ ద్వితీయ విభక్తిలోనే రావాలి. అనుగుణం అంటున్నాం కాబట్టి. అది ద్వితీయ విభక్త ఏం అనకూడదు, ఎందుకంటే అది మనకి అవ్యయం కాబట్టి. అవ్యయం. అనుగుణం అనేది అవ్యయం. దివా అనేది అవ్యయం. నక్తం కూడా అవ్యయమే. మరి దివా ఒక రకంగా ఉంది, నక్తం ఒక రకంగా ఉంది పలకడానికి. ప్రాతః కూడా అవ్యయమే, యథా కూడా అవ్యయమే, చ అవ్యయమే. అవ్యయాలకి లింగాలు ఉండవు కాబట్టి మీరు ఇది ద్వితీయ విభక్త, లింగాలు ఉండవు కాబట్టి విభక్తులు ఉండవు. సో అనుగుణం. ఇవి రూపాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. లైక్ యథాని యథానే ఎలా గుర్తుపెట్టుకున్నామో, చ ఏవా వీటిని అలాగే, ఇవన్నిటిని ఎలా గుర్తుపెట్టుకున్నామో ఇవి కూడా అవ్యయాలే, అలాగే గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ గుణస్య అన్నారు కదండి, మరి అవును, విగ్రహవాక్యం రాసేటప్పుడు మారుతుంది కదా. దానికి ప్రతి సమాసంలో జరిగేదే కదా అది. మీకు ప్రతి సమాసంలో కూడా ఉన్న పదం ఉన్నట్టుగా ఉండదు కదా, సమస్త పదంలో కనిపించినట్టుగా ఉండదు కదా. దానికి విభక్తులు పెట్టాలి కదా మరి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సమస్త పదంలో కనిపించినట్టుగానే ఉండదు కదండి పదం విగ్రహవాక్యంలో. విగ్రహవాక్యంలో విభక్తి రాస్తాం కదా మరి. అవునండి. రైట్. సో గుణస్య యోగ్యం. నెక్స్ట్ది మక్షికాణం అభావః అన్నారు. మక్షిక అంటే ఏంటంటే ఈగలు. రైట్. సో ఈగలు లేకపోవడం, ఈగలు లేకపోవడం అని ఇందాక జనాలు లేకపోవడం అన్నా, ఇప్పుడు ఈగలు. అభావః ఎప్పుడైతే వచ్చిందో నిర్ అనేది రాసి, సో నిర్ రాసి మక్షిక ఉంది కాబట్టి నిర్మక్షికం అని రాయాలి దానికి. నిర్మక్షికం. ఇప్పుడు ఈగలు లేకపోవడం, దోమలు లేకపోవడం, లేకపోతే మనుషులు లేకపోవడం, ఇవన్నీ బహువచనంలో చెప్పాలన్నమాట విగ్రహవాక్యంలో షష్ఠీ విభక్తిలో. కొన్ని ఉంటాయి అది ఏకవచనంలో కూడా చెప్పాల్సిన సందర్భం వస్తుంది. సో నిర్మక్షికం అనేది దీనికి రాసుకోవాలన్నమాట మనం. ఓకే, అభావః వస్తే రాయాల్సిన అవ్యయం ఏంటి? నిర్. సో నిర్మక్షికం. నెక్స్ట్ జనే జనే. మేడం మక్షికం అనేది మరి అది బహువచనం కాదు కదా, బహువచనంలో రాయాలంటే. విగ్రహవాక్యంలో చెప్తున్నానండి. నిర్జనం అంటామండి, అక్కడ మాత్రం జనం అని చెప్తాము. కానీ అర్థం చెప్పేటప్పుడు మనుషులు లేని చోటు అని చెప్పాలనుకోండి, అప్పుడు నిర్జనం ప్రదేశ అని చెప్తాం. అప్పుడు ఎందుకు చెప్పారు? అక్కడ విగ్రహవాక్యంలోనే ప్లూరల్ రావాలి ఎప్పుడు కూడా. ఎందుకు ప్లూరల్ రావాలి ఎప్పుడు కూడా కాదు, కొన్ని సందర్భాల్లో ఆ విగ్రహవాక్యంలో ఏకవచనం వస్తేనే అందంగా ఉంటుంది, అంటే అర్థవంతంగా ఉంటుంది. కొన్ని చోట్ల బహువచనం రాస్తేనే సరిగ్గా ఉంటుంది. ఓకే, సో అది నిర్మక్షికం. జనే జనే అన్నారు. ఎప్పుడైతే 2 సార్లు రిపీట్ అయిందో ప్రతి రావాలి. ప్రతి జనం.
ప్రతి ఇది జనం మాత్రం ఈజీగా ఉందండి. డబల్ ఈజీగా ఉందండి. మీకు ఆరే ఇచ్చి కాదు, ఆరే ఇచ్చి ఆరిటికి ఒక్కొక్క మీనింగే ఇచ్చారు. ఒక్కసారి పుస్తకం తీసి చూడండి, అప్పుడు తెలుస్తుంది ఈజీనో కాదు. సమాసం పుస్తకం. కాదండి, ఇది వనే వనే జనే జనే ఇది ఒకటే ఈజీగా ఉంది దీంట్లో. అచ్చా, ఓకే ఓకే. ప్రతి జనం అంటే ప్రతి మనిషి అన్న మేడం? ప్రతి ఒక్క మనిషి అని చెప్తాము మనం దానికి అన్నమాట. జనే జనే ప్రతి జనం. నెక్స్ట్ సంఖ్యాం అనతిక్రమ్య అంటే ఏంటి? అనతిక్రమ్య వచ్చిందంటే మించకుండా, సంఖ్యను మించకుండా అన్నప్పుడు ఏమవుతుంది అంటే యథా అని రావాలి. ఎప్పుడైతే అనతిక్రమ్య వచ్చిందో యథా అనే మాట వస్తుంది. సో యథా వచ్చినప్పుడు అవ్యయము. నెక్స్ట్ వచ్చిన మాట ఏంటి? సంఖ్యాం అన్నారు. సంఖ్య అనేది స్త్రీలింగం కాబట్టి ద్వితీయ విభక్తిలో సంఖ్యాం వచ్చింది. రైట్. ఇక్కడ ఏం రాయాలి? యథా సంఖ్యం అని మాత్రమే రాయాలి. యథా సంఖ్య అని రాయకూడదు. యథా సంఖ్య. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇవి ఇలాగే ఎందుకు వచ్చాయనే దానికి మనకు అనవసరం. దానికి ఇవి మాత్రం ఇలా గుర్తుపెట్టుకో. యథా సంఖ్యం అని మాత్రమే ఉండాలి. యథా సంఖ్యం. సంఖ్యాం అని కూడా రాయకూడదు, సంఖ్యం అని రాయాలి. యథా సంఖ్యం, యథా విధి. మీకు వచ్చేవి ప్రతి ఒక్కదానికి ఓ మూడో ఎన్నో వస్తాయండి, అంతకంటే రావు. అవి గుర్తుపెట్టుకోవచ్చు ఆ పదాలు, తప్పులేదు. ఓకే. యథా సంఖ్యం. నెక్స్ట్ అర్థం. అర్థం అంటే ప్రతి ఒక్క అర్థమును అని చెప్పడం అనమాట. అర్థం అర్థం. ఇక్కడ చూసారా, పైన ఏమో జనే జనే వనే వనేమో సప్తమిలో ఇచ్చారు. ఇక్కడ అర్థం అర్థం అని ద్వితీయాలో ఇచ్చారు. ఎలా ఇచ్చినా ప్రతి అర్థం ప్రత్యర్థం. ఓకే. ప్రత్యర్థం. ప్రతి అర్థం ఎండ్సందయ్యి ప్రత్యర్థం అవుతుంది. నెక్స్ట్ది ఆదేశం అనతిక్రమ్య అంటే అనతిక్రమ్య వచ్చిందంటే యథ, ఆదేశమును మించకుండా అంటే ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు పేపర్ భాష. రైట్. సో ఆదేశముల మేరకు అని చెప్తే దాన్ని ఎలా చెప్పాలి? యథ. ఆదేశం అనతిక్రమ్య అంటే దాన్ని దాటకుండా. సో యథా ఆదేశం, యథాదేశం సవర్ణ దీర్ఘం అయిపోతుంది. యథాదేశం అని రాయాలి. ఓకే. సో ఇట్లాగా మీరు రాయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ కూడా చూడండి, రెండోది కూడా చెప్తాను. రోమన్ నెంబర్ 2 కూడా చెప్తాను. 3 అనేది మనము కొంచెం మీకు ఇది అర్థమైంది చెప్పండి. మీరు ఇచ్చిన 6 3 షష్ఠీ విభక్తి చెప్పారు, 2 సప్తమి విభక్తి చెప్పారు, 2 ద్వితీయ విభక్తి చెప్పారు. ఆ విభక్తులే వాడాలి కదా? అంతే అంతే. విగ్రహ వాక్యాల్లో ఎలా సో వీటికి ఇట్లాగా మనం ఎలా అయితే చెప్పుకున్నామో అలాగా చెప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీకు ఈ సమాస పుస్తకంలో చూస్తే మీకు చాలా రకాలటువంటి మీనింగ్స్ తోటి ఇస్తారు. ఒక 4-5 అవ్యయాలు అయితే డిఫరెంట్ సేమ్ అర్థంలో 4-5 డిఫరెంట్ అవ్యయాలు కూడా వాడుతూ ఉంటారు. సో అవన్నీ మనకు చెప్పలేదు కాబట్టి మనం ఇంతవరకే లిమిట్ అవుతాము. రోమన్ నెంబర్ 2 కూడా చెప్పుకుందాం. ఇప్పుడు 3కి వచ్చేసరికి మాత్రం ఇది అలవాటు అవుతుంది కాబట్టి అది మనము నెక్స్ట్ క్లాస్ లో చేసుకుందాం. సో యథామతి అని ఉందనుకోండి, అక్కడ విగ్రహవాక్యం రాయమని చెప్పారు. యథామతి అని ఉంటే, యథ అంటే అనతిక్రమ్య కాబట్టి రెండో పదం కింద అనతిక్రమ్య రాసి మన దీంట్లో మతి శబ్దానికి ద్వితీయ విభక్తి మతిం కాబట్టి మతిం అనతిక్రమ్య అనేది దాని యొక్క దాని ఏమంటారు విగ్రహవాక్యం. మతిం అనతిక్రమ్య. నిర్భయం. ఇది చూసారా, ఇందాక కూడా నేను ఇందాక చెప్పా కదా, మక్షికాణం అభావ జనానాం అభావ ఇలా రాసేటప్పుడు, ఎందుకంటే అక్కడ ఒక్కటి కూడా లేదు అని చెప్పటానికి, అన్నిట్లో ఏ మనిషి లేడు, ఒక్క మనిషి కూడా లేడు, ఒక్క ఈగ కూడా లేదు అని చెప్పడానికి. అందుకనే దాని విగ్రహవాక్యంలో మక్షికాణం అని జనానాం అని బహువచనంలో రాయాలి. కానీ భయం అన్నప్పుడు ఏకవచనం, భయం అసలు భయమే లేదు అని చెప్పాలి కాబట్టి సో నిర్భయం అంటే భయస్య అభావ రాయాలి ఇక్కడ. భయానాం అనే దానికంటే భయస్య, భయమే లేదు, ఏదన్నా భయం లేదు కాబట్టి భయస్య అభావ నిర్భయం. వచ్చింది కాబట్టి అభావ రావాలి, భయ శబ్దానికి షష్ఠి రావాలి. సో భయస్య అభావ. ప్రతి విద్యాలయం అని ఇచ్చారు. సో విద్యాలయం విద్యాలయం ప్రతి అని రాయొచ్చు, విద్యాలయే అని రాయొచ్చు, విద్యాలయం అని రాయొచ్చు. రెండు సార్లు ద్వితీయ విభక్తిలో కానీ సప్తమి విభక్తిలో కానీ రాసి వదిలేయచ్చు. లేదు 2 సార్లు ద్వితీయ విభక్తి సప్తమి విభక్తిలో రాసి పక్కన ప్రతి కూడా రాయొచ్చు.
ఎలా రాసినా కూడా ప్రతి విద్యాలయం అవుతుంది అది. ఉపకృష్ణం అన్నారు. ఉప అంటే సమీపార్థము. సో సమీపే అని రావాలి. సో ఎవరికి సమీపము? కృష్ణునికి సమీపము. సో గోపికాః ఉపకృష్ణం సంతి, కృష్ణస్య సమీపే సంతి అన్నప్పుడు ఉపకృష్ణం అని ఇచ్చనమాట. సో ఉపకృష్ణం అంటే కృష్ణస్య సమీపే అని అర్థం. ఓకే, ఉప ఉంది కాబట్టి సమీపే రాయాలి. కృష్ణస్య సమీపే. యథాక్రమం అంటే వరుసగా అంటామే మనము క్రమశః, అదే యథాక్రమం. యథ ఉంటే అనతిక్రమ్య రావాలి. కాబట్టి క్రమం అనతిక్రమ్య, క్రమః అనే దానికి ద్వితీయ విభక్తి రాయాలి. క్రమం అనతిక్రమ్య యథాక్రమం. ప్రతిదినం ఇందాకే క్రమము వచ్చింది. అనతిక్రమ్యలో కూడా క్రమమే ఉంది కదా, ఇస్ ఇట్ నాట్ రిపీటేటివ్ అవ్వలేదా మరి? అవలేదు, అది వేరు ఇది వేరు. అనతిక్రమ్య అనే అర్థమే వేరు. ఆ వర్డ్ డిఫరెంట్, ఇది వేరు. క్రమము తప్పకుండా అని చెప్పడం అండి ఇది. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ ప్రతిదినం ఇందాక వచ్చింది. దినే ఆర్ దినం 2 చోట్ల ప్రతి కూడా రాసుకోవచ్చు. ఉపవనం, ఈ ఎగ్జాంపుల్ మనకు వచ్చింది. వనస్య సమీపే, ఉప ఉంటే సమీపే రాయాలి. సో వనస్య సమీపే అంటే ఉపవనం. రైట్. నెక్స్ట్ ప్రతి మాసం అన్నారు. మాసం అని ఉంది కాబట్టి మాసే అని రాయొచ్చు, మాసం రాయొచ్చు, మాసం ప్రతి రాయొచ్చు, మాసే ప్రతి రాయొచ్చు. ఎలా రాసినా ప్రతి మాసం, మాసే. ఓకే, నెక్స్ట్ నిర్దోషం, దోషమే లేదు. సో దోషాణం అభావః, ఒక్క దోషం కూడా లేదు దాంట్లో. ఓళ్ళకాల దోషాలు ఉండొచ్చు కదా, సో దోషాలే లేవు. కాబట్టి దోషాణం ఉంది కాబట్టి అభావః. దోషాణం, ఇక్కడ దోషస్య అభావః అనే కంటే దోషాణం అంటే బాగుంటుంది. పైన భయస్య అంటేనే బాగుంటుంది. సో ఏది యాప్ట్ గా ఉంటుందో అది రాయాలి. దోషాణం అభావః. దోషాలు ఎక్కువ ఉంటాయనా అండి? దోషాలు ఎక్కువ ఉంటాయి. ఒక్క దోషం కూడా లేదు వాళ్ళలో అని చెప్పాలనుకోండి, అంటే ఏ దోషము లేదు అని, అంటే బహువచనం చెప్పినప్పుడే అర్థం వస్తుంది అలా. అంటే దోషములు లేవు. ఏంటండి? భయం అభావః అనకూడదా మ్యామ్? భయం అనకూడదు, షష్ఠీనే రాయాలి. అక్కడ భయస్య. లేకపోతే ఇప్పుడు దోషాణం అన్నా, అక్షిగాణం అన్నా, జనానాం అన్నా బహువచనంలో షష్ఠి. అది భయానికి మాత్రం ఏంటి ఏకవచన షష్ఠీ ప్రయోగం బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ లోకే ఇతి. లోకే అంటే సప్తమి విభక్తి కాబట్టి అధి రావాలి. అధిలోకం అని రావాలి. అధిలోకం. లోకే బహవః జనాః సంతి అన్నారు అనుకోండి, అధిలోకం అని రాసేయచ్చు. అక్కడ లోకేకి బదులుగా అధిలోకం అని రాయొచ్చు. సో ఇది మీకు దీని మీనింగ్ అధిలోకం అంటే లోకం యందు, అంతే. లోకంలో అని చెప్పడం. లోకంలో. లోకే అంటే ఏ మీనింగో అధిలోకం అంటే అదే మీనింగ్. నిరుతోటి మీరు యాప్ట్ గా ఉంటుంది అన్నారు తప్ప అదర్వైజ్ భయానాం అభావః అంటే కూడా తప్పు కాదు కదా, లేదా రూలా? భయానాం అభావః తప్పు కాదు, కానీ జనరల్ గా అలా చెప్పం కదండి. భయమే లేదు అంటాం. వాడికి అసలు భయం అంటేనే ఏంటో తెలియదు అంటాం మనం. సో అది నేను చెప్తున్నది అది. ఇప్పుడు భయానాం రాయకూడదా అంటే వాడికి అదంటే భయం, వీడికి ఇదంటే భయం, అట్లా చెప్తున్నప్పుడు వేరుగా ఉంటుంది. కానీ జనరలైజ్ గా చెప్పేటప్పుడు ఏం చేస్తాడు వాడు, అసలు వాడి పిరికి వాడు భయస్తుడు అంటే వాడికి చాలా భయం ఎక్కువ అని ఏకవచన ప్రయోగం చేస్తామా లేదా? అవునండి, మనం అనేటప్పుడు భయాలే లేవు అనము, భయమే లేదంటాం అంటాము. అందుకని అది చెప్పడానికి ఏకవచన ప్రయోగం. ఇది కామన్ సెన్స్ సార్, ఇది ఎవరు చెప్పడం కాదు, మన కామన్ సెన్స్ ఇది. రైట్. సో ఇది మీకు అవ్యయీభావ సమాసం. ఈ 3వ ఎక్సర్సైజ్ కొంచెం మీరు ఇవి కొంచెం చూసుకుని వస్తారు కాబట్టి 3వ రోమన్ నెంబర్ 3ది మనము నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. వీడియోస్ ఆన్ చేయగలిగిన అవకాశం ఉన్న వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేయండి. నాకు తిట్లు పడుతున్నాయి వీడియోలు ఉండట్లేదని రికార్డింగ్స్ లోను. తిట్లు అంటే తిట్లు కాదు, రికార్డ్ ఎవరు ఉండట్లేదా అండి క్లాసులోను అని అడుగుతున్నారు. నేను కూడా ఎవరికి చెప్తున్నానో ఒక్కోసారి నాకు అర్థం కాదు. అయిపోయింది కదా, ఇంకో 5 పాఠాలు వీడియోలకు వస్తే చాలు. ఆ తర్వాత మనం కలవం కదా, వీడియోలు ఉండవు, జూమ్ మీటింగ్ ఉండవు ఆ తర్వాత.
మా ముఖార విందాలు బాగుండవు కదా, అందుకని ఆఫ్ చేస్తుంటాం మధ్య మధ్యలో. ఇప్పుడు మనల్ని సార్, ఇప్పుడు నేను అనకూడదు కానీ ఇప్పుడు మన ఫోటోలు ఎవరు పెళ్లి చూపులకు పంపించట్లేదు సార్. నేను ప్రయాణంలో ఉన్నాను మేడం. అలాంటి వాళ్ళకి ఓకే, ప్రయాణంలో ఉండేవాళ్ళు, ఆఫీస్ లో ఉండేవాళ్ళు, నెట్ ప్రాబ్లం కొంతమందికి చాలా సీరియస్ గా ఉంది మన దాంట్లో ఉన్న వాళ్ళది. సో వాళ్ళకి ఓకే, కానీ ఎంతమందికి వీలైతే వాళ్ళందరూ మాత్రం వీడియో ఆన్ చేసుకుని ఉండండి, ఇది రిక్వెస్ట్. రైట్. మన ముఖార విందాలు సార్, మనం చదువుకోవడానికి వస్తున్నాం, మన ముఖార విందాలు. మరి మాట్లాడేటప్పుడు రకరకాల ఎక్స్ప్రెషన్స్ వస్తాయి ఫేస్ లో. ఒక్కోసారి వీడియో చూసి నేనే దడుచుకుంటూ ఉంటా నా మొహం చూసి. అలా అనుకుంటే ఎట్లాగా నాకు చెప్పండి. అప్పుడప్పుడు దగ్గు వస్తే నేను కట్టేస్తూ ఉంటానండి, దగ్గు ప్రాబ్లం ఉంది నాకు. వాయిస్ మ్యూట్ చేసుకోండి, పర్వాలేదు. వాయిస్ ఎలాగో నేను మ్యూట్ లోనే ఉంచుతా కదా, ఓన్లీ ఎక్సర్సైజ్ అప్పుడే మీ నోళ్ళు తెరుస్తా, నేను అంతవరకు నోళ్ళు కట్టేస్తా కదా నేను. సో అది ప్రాబ్లం లేదు. ఓకే, కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉంటుందో వాళ్ళు ఓకే ఫైన్, దట్ ఈస్ ఓకే. కానీ ఎవరికైతే వీలవుతున్నంత వరకు మాత్రం ఇలాంటి అపోహలతో మాత్రం వీడియో ఆన్ చేయకుండా కూర్చోకండి. రైట్. నరసింహమూర్తి గారు చెప్పండి సార్. మా మధ్య మధ్యలో మాకు రికార్డింగ్ ప్రోగ్రెస్ అని వస్తున్నది. 3 సార్లు 4 సార్లు వచ్చిందమ్మా, ఎందుకనో. నేను రికార్డ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు అలా వస్తుంది సార్. అది కూడా కాదు, బయటకు వచ్చేసి మళ్ళీ వస్తున్నది. వాళ్ళ ఇంకెవరికైనా అలా ప్రాబ్లం కాదు, ఉందా? నాకు కూడా అవుతుంది. మీ మాకు వైపు కూడా అలాగే నుంచి అవుతుందండి. ఓకే మాకు కూడా అలాగే కొట్టేస్తే అవుతుంది మేడం. కట్ అది అయిపోతుంది ఓకే మధ్య మధ్యలో. సరిపోతుందండి. ఓకే ఓకే బటన్ ఉంటుంది కదా, ఓకే ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే అనే చేస్తున్నామండి, బటన్ ప్రెస్ చేస్తున్న చేస్తే మధ్యలో సరిపోతుందట. 2-3 ఇది సెకండ్స్ ఎలా వస్తుంది వెళ్ళిపోతాం. జూమ్ లో టైం అవుట్ అయిపోయినప్పుడు మళ్ళీ మీరు వచ్చినప్పుడు అలా వస్తుంది మేడం యాక్చువల్లీ. ఒక్క నిమిషం, చాలా ఇప్పుడు ఫ్రీక్వెంట్ ఒక్క నిమిషం అండి. నేను ఫస్ట్ టైం క్లాస్ మొదలు పెట్టిన తర్వాత ధ్యేయ మంత్రం బిగించేసే ముందర రికార్డ్ బటన్ ప్రెస్ చేస్తా ఒకసారి. సో అప్పుడు ఒకసారి రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది. తర్వాత మధ్యలో ఎప్పుడైనా నేను ఆపేసి మనం ఏమైనా మాట్లాడుతున్నామనో ఏదైనా ఆపి మళ్ళీ నేను పాజ్ చేయడం చేసి మళ్ళీ రెజ్యూమ్ చేసినప్పుడు వస్తుంది. ఒకవేళ నేను అలా ఏం చేయలేదు, కంటిన్యూస్ గా సెషన్ అంతా రికార్డ్ అయింది అంటే మధ్యలో మీకు అది మనం ఏమంటారు, ఒక సెషన్ అయిపోయి రెండోసారి లాగిన్ అవుతారే అప్పుడు మళ్ళీ ప్రెస్ చేయాలి నేను రికార్డ్ బటన్, అప్పుడు వస్తుంది. లేదు మీరు లాగౌట్ అయిపోయారు అనుకోండి పొరపాటున, మీ నెట్ ప్రాబ్లం వల్ల దేని వల్ల మీరు బయటకు వెళ్ళి మళ్ళీ మీటింగ్ జాయిన్ అయినప్పుడు వస్తుంది అట్లాంటివి. సో ఇలా ఏ ఇష్యూ వచ్చిందో మీకు అక్కడ అనేది నేను చెప్పడం కష్టం. ఓకే సార్. ప్రిపేరింగ్ మీటింగ్ అని బయటకు వస్తున్నది మేడం. అది ప్రిపేరింగ్ మీటింగ్ అనేది మేబీ అది మీ వైపు నుంచి, అంటే నాకైతే రావట్లేదు అట్లాగా. సో మరి మీ వైపు నుంచి సరే ఏదైనా సమస్య సరే. ఉండొచ్చు. రైట్. మాకు కూడా అలాగే వస్తుంది మేడం. అది ఈ రోజు మీరు అట్లా మాట్లాడుతున్నప్పుడే, మీరు కంటిన్యూస్ గా మాట్లాడుతున్నప్పుడే మధ్యలో ఆగిపోతాం మేడం మీకు అట్లా. అవును, ఓకే. కరెక్ట్. అవునండి, నాకు మధ్య కూడా నేను నా దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని మళ్ళీ నేను అది షట్ నేను డౌన్ ఇందా చేసి నుంచి చేస్తున్నాను. అనుకునే ఏం చెప్పలేదు. నేను నా డివైస్ దాంట్లో చేంజ్ చేస్తే ప్రాబ్లం. కూడా సేమ్ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. మేబీ నా సైడ్ నుంచి ఏమన్నా ఉందేమో, కానీ నాకు ఇక్కడ యువర్ ఇంటర్నెట్ ఈజ్ అన్స్టేబుల్ అని వస్తుంది యూజువల్ గా. అలా ఏమన్నా ప్రాబ్లం మాకందరికి బాగానే ఉంది కదండి. అయితే మీ దగ్గర నుంచి ప్రాబ్లం ఉంటే మాకు కూడా రావాలి కదా, మాకెవరికి రావట్లేదుగా మరి. నాకు కానీ బాగానే డైలీ ఎప్పుడు రాలేదండి, ఇదే ఫస్ట్ టైం, ఈ మాకు రోజే వస్తుంది మాకు మేడం. రాలేదండి, ఎప్పుడు నాకు రాలేదు. అలా ఏమన్నా ఒకవేళ వస్తూ ఉంటే మీరు రికార్డింగ్ ఒకసారి వినండి, సరిపోతుంది. రికార్డింగ్ లో అవేవి కనిపించవు, రికార్డింగ్ లో మామూలుగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఒకసారి రికార్డింగ్ వినండి. ఎందుకంటే ఇది నా చేతుల్లో లేని ఇష్యూ కాబట్టి నేనేమి చేయలేను. ఓకే రైట్. ఓకే. ఓకే మేడం, ఓకే మేడం. రైట్. సో ఇంతవరకు అవ్యయీభావం అర్థమైంది కదా, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ సమాసాల తర్వాత ఏం చేశారంటే, అదే అవ్యయీభావ సమాసం తర్వాత ఏం చేశారంటే, జనరల్ గా సమాసాలకు ఉండేటటువంటి కొన్ని రూల్స్ మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటున్నామే, అవే రూల్స్ ని మళ్ళీ 4 పాయింట్ల కింద ఇచ్చారు. రైట్. నేను కూడా వాటిని సంస్కృతంలో రాశాను, ఎందుకంటే కొంచెం అర్థమవుతుంది మీకు, అలవాటు అవుతుంది అనే ఉద్దేశంతో రాశాను. సర్వసమాస నియమాలు అంటే అన్ని ఇవి ఏంటంటే, ఈ రూల్స్ అనేవి ఒక్కొక్క సమాసానికి ఒక్కో రకంగా ఉంటూ ఉంటాయి. అలా కాకుండా జనరల్ గా అన్ని సమాసాలకి సంబంధించిన నియమాలు అని చెప్పి వాళ్ళు సర్వసమాస నియమాహ అని ఇచ్చారు. మనం ఎప్పుడూ చెప్పుకునేదే, బట్ ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం వాటిని. ఏమిటి? సమాసే పూర్వపదం సర్వదా ప్రాతిపదిక రూపేణ వర్తతే.
మనము చెప్పుకున్నాము ప్రాతిపదికల రూపంలోనే తీసుకుంటాము. విగ్రహ వాక్యంలో మనం విభక్తులు రాస్తాం వాటికి, కానీ సమస్త పదంకి వచ్చేసరికి ప్రాతిపదిక రూపాలు తీసుకుంటాము అని. అయితే పూర్వపదం అనే ఎందుకు చెప్తున్నాము? యాక్చువల్గా ఎవరో మాట్లాడుతున్నారు, మ్యూట్ చేసుకోండి. సో అదేంటిది, మనం ముందర నుంచి ఏం చెప్పుకుంటున్నాము? విగ్రహ వాక్యంలో విభక్తులు కనబడతాయి, కానీ ప్రాతిపదిక రూపాల్లోనే 2 పదాలు తీసుకుంటాము అని చెప్తున్నాం. కానీ మనకి సమస్త పదం కూడా పూర్వపదం ప్రాతిపదికంలో కనపడుతూ ఉంటుంది, కానీ మొత్తం పదానికి సంబంధించేసరికి ఉత్తర పదంకి వచ్చేసరికి విభక్తి అనేది కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఇద్దరు ప్రథమానో, ఏకవచనమో, బహువచనమో, వేరే తృతీయానో, సమస్త పదం మొత్తానికి చెందుతుంది ఆ విభక్తి. సో వాళ్ళు అదే చెప్తున్నారు మొత్తం అందుకనే ఏమంటున్నారు అంటే విగ్రహ వాక్యే విభక్తి దృశ్యతే, విగ్రహ వాక్యంలో విభక్తి అనేది కనపడుతూ ఉంటుంది. తత్ పశ్చాత్ ఉభయోః పదయోః విభక్తేః లోపః భవతి. విగ్రహవాక్యం రాసిన తర్వాత 2 పదాలకి విభక్తి పోయి యాక్చువల్ గా 2 ప్రాతిపదికలు మాత్రమే మనం తీసుకుంటాము. పునః సమస్త పదం విభక్తిం ప్రాప్నోతి. ఎప్పుడైతే 2 పదాలని కలిపి సమస్త పదం చేశామో దానికి మొత్తానికి మనము విభక్తి అనేది వస్తుంది. ఇద్దరు ప్రథమ, వేరే విభక్తి ఏమి కనపడకపోతే ప్రథమా విభక్తి అయినా ఉంటుంది కనీసం. సో అది కనిపించే, ఇప్పుడు పీతాంబరః అని ఉందనుకోండి, పీతాంబరః ఆ విసర్గ అనేది అంబర శబ్దానికి వచ్చింది కాదు, మొత్తం పీతాంబర అనే సమస్త పదానికి వచ్చినటువంటి విభక్తి. అది మొత్తం సమస్త పదానికి సంబంధించిన విభక్తే గాని కేవలం ఉత్తర పదానికి సంబంధించింది కాదు. ఎలా వస్తుంది? దీంట్లోంచి ఒక పదం ప్రాతిపదిక తీసుకుంటాము, దీంట్లోంచి ప్రాతిపదిక తీసుకుని 2 కలిపి సమస్త పదం ఏర్పరిచిన తర్వాత ఆ మొత్తం పదానికి మనము విభక్తి అనేది పెడతాము. అదే వాళ్ళు చెప్తున్నారు, పునః సమస్త పదం విభక్తిం ప్రాప్నోతి. అందువల్ల మనకి ఎలా కనపడుతుంది? సమస్త పదానికి విభక్తి వచ్చేసరికి చివరికి కేవలం పూర్వపదమే ప్రాతిపదిక రూపంలో ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. అతః పూర్వపదమేవ ప్రాతిపదిక రూపేణ స్వీక్రియతే ఇతి భాతి. భాతి అంటే అనిపిస్తుంది. అంటే అందుకని ఏమవుతుంది? సమస్త పదానికి విభక్తులు కంప్లీట్ మొత్తం సమస్త పదానికి చెందినటువంటి విభక్తి కనబడుతూ ఉంటుంది కాబట్టి, అది ఉత్తర పదం తర్వాత కనబడుతుంది కాబట్టి మనకు అనిపించడం ఎలా అనిపిస్తుంది? పూర్వపదానికి మాత్రమే ప్రాతిపదిక రూపం తీసుకుంటున్నాము అనే భావన కలుగుతుంది. ఎగ్జాంపుల్, నీలమేఘ ఉందనుకోండి, నీలహ మేఘ విగ్రహవాక్యం. ఓకే, మనం తీసుకునేది ఎలా తీసుకుంటాం? నీల మేఘ రెండే తీసుకుంటాం. నీల మేఘ పెట్టి చివరికి విసర్గ పెట్టింది. ఇప్పుడు సమస్త పదంలో వచ్చినటువంటి విసర్గ ఏదైతే ఉందో అది మేఘ శబ్దానికి చెందింది కాదు, మొత్తం నీల మేఘ అనేటటువంటి శబ్దానికి చెందినది అని చెప్పడం ఆ పదం యొక్క. దానికే మీకు తెలుగులో అక్కడ ఇచ్చారు. రెండో పాయింట్, సమస్త పద రచనే సంధేః అవసరః అస్తి చేత్ అవశ్యం కరణీయః. ఓకే, సమస్త పదము రాసినప్పుడు ఎప్పుడు సమస్త పదం రాస్తాము? ప్రాతిపదికలు తీసుకుని సమస్త పదం యాడ్ చేసినప్పుడు ఒకవేళ ఆ ప్రాతిపదికల మధ్యలో గనక సంధి జరగాల్సిన అవసరం ఉంటే, అవకాశం ఉంటే, అవసరహ అంటే అవకాశము, సంధి యొక్క అవకాశం ఉంటే మాత్రం కంపల్సరీ సంధి చేసి తీరాలి. ఓకే, దానికి ఎగ్జాంపుల్ చెప్పాం. భగవద్ అనుగ్రహ అంటే విగ్రహవాక్యం ఎలా రాస్తాము? భగవతః అనుగ్రహ, భగవంతుని యొక్క అనుగ్రహము. ప్రాతిపదిక రూపంలో తీసుకోవాలి కాబట్టి భగవత్ ప్రాతిపదిక, దానికి అనుగ్రహ తీసేసుకున్నాం. సో భగవత్ ప్లస్ ఇక్కడ అనుగ్రహ 2 కలిపినప్పుడు ఆ తా కాస్త దా కింద మారింది, జస్త్వం జరిగింది అక్కడ. సో భగవద్ అనుగ్రహ అని రాయాలి కానీ భగవత్ అనుగ్రహ అని మాత్రం రాయకూడదు. అలాగే విద్యాలయ ఉన్నప్పుడు దానికి ఎలా రాస్తాము? విద్యాయాః ఆలయః, విద్య యొక్క ఆలయము అని రాస్తాము. విద్యా ప్రాతిపదిక తీసుకున్నాము, ఆలయ ప్రాతిపదిక తీసుకుని 2 యాడ్ చేసినప్పుడు అక్కడ సవర్ణ దీర్ఘ సంధికి అవకాశం ఉంది కాబట్టి విద్యాలయ అని రాయాలి. ఇందాక మనం అధ్యాత్మం చూసాం కదా, ఒక ఎగ్జాంపుల్. అధి తీసుకున్నాము, ఆత్మం, అక్కడ సంధికి అవకాశం ఉంటే అధి ఆత్మం అనకూడదు, అధ్యాత్మం అని ఎండ్ సంధి చేసి తీరాల్సిందే. అలాగే మహేష రాసినప్పుడు మహాన్ ఈశ అలా రాసినప్పుడు, లేకపోతే ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కదా. అలా ఏ పదం తీసుకున్నా సరే
సంధి జరగడానికి మనకు తెలిసిన సంధులు ఏవైతే అక్కడ అప్లై అవుతాయో ఒకవేళ జరగడానికి అవకాశం ఉంటే మాత్రం కంపల్సరీ సంధి చేసి తీరవలెను అనేది రెండో నియమము. మూడోది యాక్చువల్గా మూడో దానికి కేవలం ఇంకా డీటెయిల్డ్ గా ఇక్కడ చెప్పరు, నెక్స్ట్ లెసన్ నుంచి ఆ డీటెయిల్స్ తెలుస్తాయి. బహుపద సమాసేషు ద్వే ద్వే పదే స్వీకృత్య ఏవ విగ్రహవాక్యం సమస్త పదం చ వక్తవ్యం. బహుపద సమాసాలు ఇప్పటి వరకు మనం రెండు రెండే చూసాం. నీలమేఘ అంటే రెండే శబ్దాలు ఉన్నాయి, అలాంటివే చూసాము. అలా కాకుండా ఎక్కువ ఉన్నటువంటి సమస్త పదాలు వచ్చినప్పుడు కూడా విగ్రహవాక్యం రాసేటప్పుడు ఫస్ట్ రెండు పదాలను మాత్రమే స్వీకరిస్తూ తీసుకుంటూ విగ్రహవాక్యం రాయాలి. సమస్త పదం కూడా ఆ రెండు వాటికి మాత్రమే రాయాలి. అలా అలా పెంచుకుంటూ పోవాలి. A + B C, మళ్ళీ సికి మళ్ళీ +D ఇంకోటి వస్తుంది పదం. అలాగా చేసుకుంటూ వెళ్లాల్సిందే తప్ప అంతటికీ ఒకేసారి చెప్పటానికి లేదు. ఈ విషయము నెక్స్ట్ లెసన్ నుంచి ఆల్రెడీ మీకు పీత ప్రతిబద్ధ వత్సాం వీటిలో వచ్చేసినాయి అట్లాంటివి. బట్ ఇన్ డీటెయిల్ ఎలా రాస్తాం అనేది నెక్స్ట్ లెసన్ లో చూస్తాం. ఇక్కడ ఇది ఎందుకు చెప్పారు మరి ఈ పాయింట్? రాసుకోవాలండి, లైన్ గా వెళ్ళిపోవాలా వరుసగా, ముందు అది నేను నుంచి తర్వాత వెనకాల చెప్తాను. వరుసగా? అది నేను తర్వాత చెప్తాను, అది వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ పాయింట్ మరి యాక్చువల్ గా నెక్స్ట్ లెసన్ నుంచి స్టార్ట్ చేస్తుంటే ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు చెప్పారు అంటే, మనం బహుపద సమాసాలు చూసింది డైరెక్ట్ గా చూసింది ద్వంద్వ సమాసంలో చూసాం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాహ ఇలాంటివి చూసాం. హరిహర గురవహ ఇలాంటివి చూసాం అక్కడ. అందుకనే ఆ పాయింట్ చెప్పడానికి ఇక్కడ ఈ ప్రస్తావన తెచ్చారనమాట. బహుపద ద్వంద్వేతు ప్రత్యేకం పదం స్వీకర్తుం శక్యతే. ఎన్ని ద్వంద్వ సమాసంలో మాత్రం ఎన్ని పదాలుంటే అన్నిటినీ ఒకేసారి తీసుకుని విగ్రహవాక్యం చా 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 పెట్టుకుంటూ రాసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మిగతా సమాసాల్లో అలా కాదు. మిగతా సమాసాల్లో అవకాశం కూడా కాదు, దానికి తగినట్లుగా రెండు పదాలను తీసుకుంటూనే ఫస్ట్ రెండు తీసుకుని తర్వాత మూడోది యాడ్ చేయడమో, లేదంటే ఫస్ట్ రెండు ఒకసారి 3+4 ఒకటి తీసుకుని మళ్ళీ వీటి రెండింటినీ కలపడమో, ఇలా అదే అర్థాన్ని బట్టి చేయాల్సి వస్తుంది. కానీ ఒక్క ద్వంద్వ సమాసానికి మాత్రం ఎన్ని పదాలు ఉంటే అన్నిటినీ చా చా చాతో పెట్టుకుంటూ రాసేసుకోవచ్చు విగ్రహవాక్యంలో. ఇగో ఇక్కడ అదే రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అన్ని పదాలు ఒకే విగ్రహవాక్యంలో రాయొచ్చు. రామ చ, భరత చ, లక్ష్మణ చ, అన్ని కలిపి ఒకేసారి రాసేసేయచ్చు. ఆ పాయింట్ చెప్పడానికి బహుపద సమాసేషు రెండు పదాలే తీసుకోవాలనేది పాయింట్ లేవనెత్తారు. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇది కూడా ఉంది మీకు యాక్చువల్గా. సమస్త పదస్య కాపి విభక్తి భవేత్ కింటు తస్య విగ్రహవాక్యం తు ప్రథమా విభక్తౌ ఏవ వక్తవ్యం. వాళ్ళు అక్కడ తెలుగులో ఇచ్చిందే నేను సంస్కృతంలో రాశానండి, అంతకంటే ఏమీ లేదు. సమస్త పదానికి కాపి విభక్తి భవేత్, ఏ విభక్తి అయినా ఉండొచ్చు సమస్త పదం మొత్తానికి. కానీ కింటు తస్య విగ్రహవాక్యం, కానీ దానికి విగ్రహవాక్యం రాసేటప్పుడు మాత్రం ప్రథమా విభక్తౌ ఏవ వక్తవ్యం, ప్రథమా విభక్తంతంగానే చెప్పాలి. పశ్చాత్ దాని తర్వాత విభక్తి అనుగుణం, విభక్తికి తగినట్టుగా తత్శబ్ద రూపం సూచనీయం, తత్శబ్ద రూపాన్ని రాయాలి. మనం ఆల్రెడీ ఇవన్నీ రాసాం. పీతాంబరేణ అని తృతీయ విభక్తిలో ఉండొచ్చు, సమస్త పదం మొత్తం తృతీయ విభక్తిలో ఉంది. కానీ విగ్రహవాక్యం రాసేప్పుడు ముందర పీతాంబరః అనే దానికే రాయాలి. పీతం అంబరం యస్య సహ అంతవరకే పీతాంబరః ప్రథమా విభక్తిలోనే రాసి, మరి పీతాంబరేణ అని తృతీయ విభక్తి ఉంది కదా సమస్త పదానికి, దానికి సంబంధించినటువంటి తత్శబ్ద రూపం తేన అది పక్కన సూచించాలి. అలాగే రామభక్తస్య అన్నప్పుడు డైరెక్ట్ గా రామస్య భక్తస్య అని రాయకూడదు. మొత్తం రామభక్త అనే పదానికి షష్ఠీ విభక్తి ఉంది, స్యా అని పెట్టారు. రామభక్తుని యొక్క లేకపోతే రామభక్తునికి అని మొత్తం పదానికి షష్ఠీ విభక్తి. కానీ మనం విగ్రహం వాక్యం రాసేప్పుడు ఫస్ట్ రామభక్త అనే దానికే రాయాలి, ప్రథమా విభక్తికే రాయాలి. సో రామస్య భక్త రామభక్త, ఇక్కడ మరి రామభక్తస్య అని షష్ఠీ విభక్తి ఉంది కాబట్టి పక్కన తదనుగుణంగా ఉండేటటువంటి తత్శబ్ద రూపం ఏంటి? తస్య. కాబట్టి తస్య అనేది పక్కన రాయాలి. ఇలాంటివి మనం చాలా చూసాం. ఈ పక్కన తేన, తస్య, తస్మై ఇలా రాసేవి చాలా చూసాం కదా. కరకిసల ఏనా అంటే కరహ కిసలయ ఇవ అని పట్టి పక్కన తేన అని రాసాం, రైట్.
ఇలా రాయాలి. ఇది కూడా అంటే విగ్రహవాక్యం రాసేటప్పుడు ఎప్పుడు సమస్త పదం యొక్క ప్రథమా విభక్తి రూపానికే విగ్రహవాక్యం రాయాలి. ఉన్న విభక్తిని పక్కన అది స్త్రీలింగమా, పుంలింగమా, నపుంసకలింగమా దాన్ని అనుసరిస్తూ ఏకద్వి బహువచనాల్లో ఏదుందో వచన విభక్తి అనుసారము, లింగానుసారము పక్కన తత్శబ్ద రూపాన్ని రాయాలి. అంతేగాని డైరెక్ట్ గా పీతాంబరేణ అంటే పీతం అంబరం యస్య తేన అని రాయకూడదు. యస్య సహా అని రాసి తేన పక్కన రాయాల్సిందే. ఓకే, ఇవి సర్వ సమాస నియమాలు. అంటే దాదాపు అన్ని సమాసాలకి ఈ నియమాలు మాత్రం వర్తిస్తాయి అని చెప్పారు. క్లియర్? ఎస్ లక్ష్మి గారు చెప్పండి. మేడం ఇప్పుడు అదే బహువచన సమాసాలు ఉంటాయి కదా, వాటిలో చాలా పదాలు ఉన్నప్పుడు రెండు సమాసాలకి విగ్రహవాక్యం రాస్తూ వెళ్ళాలని చెప్పారు కదా, అప్పుడు అవన్నీ కూడా ఒకటే విభక్తిలో ఉంటాయా రెండు పదాలు కూడా? అది చెప్పలేము, అక్కడ దాన్ని బట్టి ఉంటుంది. అలాంటప్పుడు మరి చివర్లో తేన కానీ తస్య కానీ అలా రాయాల్సి విడివిడిగా చాలా విభక్తులు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాము? ఈ రెండు పదాల తర్వాత రాసేయాలా? అలా అన్నిటికీ ప్రథమా విభక్తిలో చెప్పుకుంటూ వస్తాం ఫస్ట్. అవును, అన్నిటికీ ప్రథమా విభక్తిలోనే చెప్పుకుంటూ వచ్చి చివరికి కామా పెట్టి విభక్తి రాస్తాం. అంటే ఒకటే విభక్తి వస్తే ఓకే. ఇప్పుడు తేనా తస్య అలా 2-3 వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? రావు. ఓకే, రావు. మీకు అర్థం, అందుకనే చెప్తున్నా నెక్స్ట్ లెసన్ కి వెళ్ళినప్పుడు మీకు అర్థం అవుతాయి అవి ఎలాగ వస్తాయి అనేది నెక్స్ట్ లెసన్ లో అర్థం అవుతాయి. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు వాళ్ళకి చెప్పారంటే ద్వంద్వ సమాసం గురించి చెప్పడానికి మాత్రమే చెప్పారు. నెక్స్ట్ లెసన్ లో మీకు అర్థమవుతాయి. బహుపది సమాసాలు రాస్తాం కాబట్టి అవి ఎలా తీసుకుంటాము, ఎలాగ చెప్తాము అనేది తెలుస్తుంది. మేడం ఒక నిమిషం. ఇప్పుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాహ బహుపది సమాసం ఉంది కదా, ఇప్పుడు రామశ్చ లక్ష్మణశ్చ ఆ రెండు కలిపి రామ లక్ష్మణౌ అని రాసి రాయకూడదు. ఇక్కడ చెప్తా, ఈ పాయింట్ యొక్క అర్థం అదేనండి. ఒక ద్వంద్వ సమాసానికి మాత్రం అన్ని పదాలు తీసుకుని ఒకేసారి విభక్తి. ఎందుకంటే ద్వంద్వ సమాసం అనేది అన్ని పదాలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏమీ లేదు, ఎండ్ పెట్టుకుంటూ వెళ్ళడమే దానికి. కాబట్టి అన్నిటికీ చా రాసుకుంటూ అందుకే ఈ పాయింట్ చెప్పారు. ఓకే, ద్వంద్వానికి మాత్రమే వేరేది. ఇది సెపరేట్ చేసి రాయకూడదు దీనికి. రామ లక్ష్మణ మళ్ళీ కలిపి రామ లక్ష్మణ రాయకూడదు. అన్ని కలిపి తోటి సెపరేట్ చేసుకుంటూ రాసేయడమే. ఓకే, చిన్న రిక్వెస్ట్ మేడం. చెప్పండి సార్. ఏ సమాసానికి ఆ సమాసం బాగా వచ్చినట్టు ఉంటుందండి, అర్థమైపోయినట్టు ఉంటుంది. అందుకని ఒక కలగలుపు ఎక్సర్సైజ్ ఒకటి ఇవ్వచ్చు కదా మీరు. ఎక్సర్సైజ్ నేను ఇవ్వను, బట్ కలగలిపి మొత్తం అంతా కలిపి అంటే ఎక్సర్సైజ్ అనేది ఇవే ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి సార్ మీకు. మళ్ళీ నేను అంతకు మించి లేవు. ఇవే. ఒక్క నిమిషం. మీరు ఏ ఎక్సర్సైజ్ చూసాం అనుకోండి, ఆ పర్టికులర్ సమాసమే వస్తుంది, అర్థమైపోతుంది మాకు, బాగుందిలే అనుకుంటున్నాము. కానీ కలగలిపి రేపు ఎగ్జామ్లో అలా ఉండదు కదా. అందుకని మీరు ఏం చెయ్యాలి, ఎందుకంటే ఇప్పుడు సంధులు సమాసాలు లిమిటెడ్ సార్. ఎందుకంటే లిమిటెడ్ అంటే మనం ఇవ్వగలిగినవి, ఊహించి ఇవ్వగలిగినవి లిమిటెడ్ గా ఉంటాయి. సో ఎక్కడకు పోయినా మళ్ళీ అవే రిపీట్ అవుతుంటాయి. మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడతో అవ్యయీభావ సమాసం కూడా అయిపోయింది కదా ఇవాళతోటి. ఇవాళ అయిపోయాక ఈ వారం వదిలేసి ఇంకా కాస్త ఇంకొక ఎక్సర్సైజ్ పార్ట్ మిగిలిపోయింది కాబట్టి అది కూడా వదిలేసేసి నెక్స్ట్ వీక్ ఎప్పుడో ఎవరైనా ఒకళ్ళు కానీ లేకపోతే ఇద్దరు కానీ కూర్చుని ఏం చెయ్యొచ్చు అంటే క్వశ్చన్ పేపర్లు పాత దగ్గర పెట్టిన ఆన్సర్ చెయ్యొద్దు. ఓన్లీ వాళ్ళు ఎలా ఇస్తారు క్వశ్చన్ పేపర్లో? విగ్రహవాక్యాలు సమస్త పదాలు ఇచ్చి విగ్రహవాక్యాలు రాయమని అడుగుతారు, విగ్రహవాక్యాలు ఇచ్చి సమస్త పదం రాయమని అడుగుతారు. రెండింటినీ సెపరేట్ గా నోట్ చేసేసుకోండి. అవి మిక్స్డ్ గా వస్తాయి కదా మీకు, అన్ని లిస్ట్ అవుట్ చేసేసేయండి. అన్ని ఎవరైనా ఇప్పుడు 2 పేపర్లు ఒకళ్ళు అలా చేస్తే కష్టం ఉండదు కదా. 2 పేపర్స్ ఒక్కొక్కళ్ళు చొప్పున చేసుకుంటే కష్టం ఉండదు కదా. ఎన్ని ఉంటాయండి? ఒక్కొక్క పేపర్ లో మహా అయితే 12 ఉంటాయి, లేదంటే 14 ఉంటాయి, అంతే. అవి రాసుకుంటూ ఒక 5-6 పేపర్లకు గనక రాసేసారు అనుకోండి, మన తెలంగాణ పేపర్లు చాలు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి రాస్తున్నారు అనుకోండి, బట్ కాదంటలేదు. అంతవరకు నోట్ చేస్తే ఏమవుతుంది, మీరు మిక్స్డ్ ఎక్సర్సైజ్ అంటే అప్పుడు ఓన్లీ ఆన్సర్స్ రాయకండి, విగ్రహవాక్యాలు ఇచ్చినవన్నీ లిస్ట్ అవుట్ చేసుకోండి, సమస్త పదాలు ఇచ్చినవన్నీ లిస్ట్ అవుట్ చేసుకోండి. మొత్తం మూసేసిన తర్వాత ఓ రోజు 2 రోజులు ఆగి నెమ్మదిగా రాయడం, ఆన్సర్ చేయడం బిగించేయండి. అప్పుడు తెలుస్తుంది. ఓన్లీ మేడం ఫస్ట్ లెసన్ లో ఏవి పేర్లు లేవండి, అప్పుడు మనకి ఏం తెలియదు కదా పేర్లు. ఫస్ట్ లెసన్ ఒక్కటి సాల్వ్ చేసినా కూడా మనకు అలా రావచ్చు అని అనుకుంటున్నాను. ఫస్ట్ లెసన్ లో
ఫస్ట్ లెసన్ ఓన్లీ తత్పురుష సమాసమే కదండి ఉన్నది. కాదు ఉన్నాయండి, ఉన్నాయి. కర్మధారయ, దిగు, ద్వంద్వ, బహువ్రీహి, అన్ని వచ్చినాయి ఒకటి కానీ ఒకటి ఎన్ని ఇచ్చారు. ఉన్నాయి? అన్నిటికీ ఒక్కొక్కటి రెండు ఒకటి రెండే ఉంటాయి మాక్సిమం. ఒక్కొక్కదానికి ఒకటి. దానికంటే ఇది చేసే ఇప్పుడు అవ్యయీభావం అయిపోయింది ఆల్రెడీ 5 లెసన్స్ అయ్యాక మనకి 15 రోజులు బ్రేక్ వచ్చింది. అవ్యయీభావ సమాసం కూడా అయిపోయింది. అయిపోయాక ఒక్కసారి సమాసాలన్నీ చదివేసుకుని ఒక్కసారి చూసుకుని ఇప్పుడు అర్థమైనాయి కాబట్టి ఈ పని చెయ్యండి. ఇంతకంటే బెస్ట్ ఎక్సర్సైజ్ లేదు. ఓకే, తప్పకుండా అప్పుడు చేస్తాను. బాగుంది, ఏమవుతుంది, మంచి ఐడియా, మిక్సెడ్ మంచి మ్యాచ్ గా వస్తుంది. గ్రూప్ లో పెడితే బెస్ట్, అందరం చూస్తాం. గ్రూప్ లో పెడితే ఎవరైనా చేసిన వాళ్ళు ముందు చేయనివ్వండి, చేసిన తర్వాత ప్రామిస్లు ఏం కావు కానీ చేస్తాను, కాదు, ప్రయత్నిస్తాను అలా కాదు, తప్పకుండా. అలా కాదు. ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకుని నేను చేస్తాను అనుకునేట్టయితే మీలో మీరు అనుకోండి. అన్ని ఒకళ్ళు చెయ్యకండి. ఎప్పుడు బర్డెన్ ఎందుకు ఒకళ్ళ మీద పడాలి ఎప్పుడును. కొన్ని ఒక 3 పేపర్లు అవి ఒకళ్ళు రాయండి, ఒక 3 పేపర్ ఆన్సర్స్ కాదు, ఓన్లీ ఇవే రాయండి. రాసి అది పోస్ట్ చేయొచ్చు గ్రూప్ లో. అది పెట్టారనుకోండి ఎవరికి వాళ్ళు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారు. ఆన్సర్స్ రాశాక తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు. ముందు క్వశ్చన్స్ వరకు అన్నమాట. నేనే చేయొచ్చు ఆ పని, మళ్ళీ నేను టైప్ చేయాలి కూర్చుని. అంత టైం ఎక్కడ వచ్చింది. సంస్కృతం టైప్ చేయడం కష్టంగా ఉంది. నేను పెన్తో రాసేసి ఫోటో పెట్టేస్తాను. క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి సార్. క్వశ్చన్ పేపర్స్ ఆనంద బ్రహ్మ వెబ్సైట్ లో ఉన్నాయి. ఆనంద బ్రహ్మ వెబ్సైట్ లో ప్రిపరేషన్ అని ఉండే చోట ఉంటాయి. మీరు అది కొడితే మీకు క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. రిసోర్సెస్ ప్రిపరేషన్ చోట ఉంటాయి క్వశ్చన్ పేపర్స్. సో ఎవరైనా అందుకనే నేను ఏమన్నానంటే 2 పేపర్లు అంటే గట్టిగా 10, 14, 15 వర్డ్స్ కంటే టైప్ చేయక్కర్లేదు. అప్పుడు 2 కలిపి విగ్రహవాక్యాలు ఇవి కలిపి అది చూసుకోండి. ఇది ఒక ఐడియా అయితే ఉంది. ఎవరికి వాళ్ళైనా చేసుకోవచ్చు. ఒకళ్ళు చేసి పోస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్ గా అయితే. ఇది ఎలాగో ఎక్సర్సైజెస్ ఎలాగో పేపర్లు చేయాలి, రివిజన్ చేసుకోవాలి. సమాసం నేనేం చేశాను అంటే నేను చూపిస్తాను, ఉండండి ఒక్కసారి. ఉందేమో, ఉండాలి నాకు తెలిసినంత వరకు ఉండాలి. లేదు మేడం, మీరు ఇచ్చిన సలహా బాగుంది. మాకు కూడా ఒకసారి ఎక్సర్సైజ్ అవుతుంది. ముందు కాస్త మమ్మల్ని కూడా శ్రమించలేండి, పర్లేదు. శ్రమిస్తారు, నేను చూపిస్తాను ఒకటి. అలా చేస్తే మీరు అన్నట్టుగా కలగౌరకంపై అయిపోతుంది కాబట్టి చక్కగా అప్పుడు మాకు కన్ఫ్యూజన్ తొందరగా దూరం అవడానికి బాగుంటుంది. నేనేం చేశాను అంటే బేసిక్ గా ఇలా మెయిన్ గా అడుగుతూ ఇలా ఉంటాయి కదా అన్ని. నీకు ఎలాగో ఎక్సర్సైజ్ లేవు కాబట్టి ఒక్కసారి రఫ్ గా చూసేసుకోవడానికి వీలవుతుందని చెప్పి ఇట్లాగా ఆల్మోస్ట్ అన్ని వచ్చేట్టుగా విత్ విగ్రహవాక్యాలు ఇది పంపిస్తాను నేను ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ మీకు. ఇదేం చేశాను, తత్పురుష ఉదాహరణలు అన్నట్టుగా తత్పురుష సమాసానికి ప్రథమ, ద్వితీయ, తృతీయ ఇలా అన్నిటికీ అన్ని రాశాను. ఆల్మోస్ట్ అన్ని. అంటే ఇదేంటి అట్ ఏ గ్లాన్స్ ఊరికి అలా చూసుకునేందుకు మీరు ఇంపార్టెంట్ గా ఏవైతే ఉన్నాయో మనం క్లాస్ లో కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నవి ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి మాక్సిమం క్లాస్ లో వచ్చినవే అన్ని ఆల్మోస్ట్ రాసేసాను. ప్రతి సమాసానికి రాశాను. ఇది ఆల్మోస్ట్ ఎన్ని పేజీలు ఉంది, 2, 4, 6 పేజీలో 7 పేజీలో ఉందండి ఇది. మేడం అంటే అది షఫుల్ చేసి అయితే మాకు ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఉంటుందని. ఇప్పుడు మీరు రాసిన మెటీరియల్ ఇది మెటీరియల్, ఇది స్టడీ మెటీరియల్. మీరు షఫుల్ చేయదు మేడం. మేము క్వశ్చన్ పేపర్ నుంచి రాస్తాం అనుకోండి, అది ఆల్రెడీ షఫుల్డే కదా, అది చేస్తాం. క్వశ్చన్ పేపర్ లో ఇది ఇస్తాను అనుకో. ఇది ఎందుకు లాస్ట్ మినిట్ ఊరికే అలా తిరగేసుకోవడానికి. ఇది లాస్ట్ మినిట్ అంటే మా పుస్తకంలో పేజీలు మాటికి తిప్పాలి కదా. సో నేను ఇది లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కి అన్ని సమాసాలవి ఒక చోటకు పెట్టా ఎగ్జాంపుల్స్. సో ఇది మీరు ఉంచుకోవచ్చు. ఒకవేళ రేపు షఫుల్ చేసి ఎక్సర్సైజ్ మీరు చేసుకున్నా దాంట్లో పేపర్లు రిఫర్ చేసుకోవచ్చు, తక్కువ రిఫర్ చేసుకోవడానికి కరెక్షన్ కి. సో ఇది నేను ఇవాళ పంపిస్తాను. బేసిక్ గా నేను చేసింది అదొకటి మాత్రం నేను ఎప్పుడో చేశాను, అది మాత్రం ఉంది, అది పంపిస్తాను. కోవిడ్ వాళ్ళకి మిగతా 2 స్లైడ్లు కూడా పంపిస్తారు కదా, అవ్యయీభావ సమాసంలో సర్వసమాస నియమాలు. అదేమిటి ఇంకా ఇప్పుడు అలంకారాలు వస్తాయి దాంట్లో, అవన్నీ పంపించకుండా ఎట్లా నేనేం చేస్తాను సార్, దాచుకుని భలేవాడు. మీరు ప్రతిసారి అడుగుతారు, నేను ప్రతిసారి ఇదే డైలాగ్ పోతాను. మీకు కోవిడ్ వాళ్ళకి ఎక్సర్సైజెస్ లేవు కానీ మన క్లాస్ లో షేర్ చేసే పీపీటీస్ అన్ని వస్తాయి కదా ప్రతిసారి. ఇప్పుడు 5 పాఠాలు వచ్చాయి కదా, ఇవాళ 6వ పాఠంతో వస్తుంది, ప్లస్ ఈ పీడిఎఫ్ కూడా వస్తుంది, సమాసాల పీడిఎఫ్. రైట్, నా కోసం రాసుకోలేదు కదా సార్, అవన్నీ మీకోసమే కదా, ఈజీగా ఉంటాయి అనే ఉద్దేశంతో కదా చేసుకుంది. సో చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మనం వెళ్ళిపోదామా? ఇక్కడికి క్లియర్ అయిందా అవ్యయీభావం? నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామా? అలంకారాలు చెప్పుకుందామా?
మేడం ఒక్క నిమిషం. ఫస్ట్ పేజీలోనే నాకు నిన్ననే చిన్న డౌట్ వచ్చింది. నా 4th లైన్, భూమిత్ర నూతనం కృష్ణ ఫలకం ఆనయ అని ఉంది కదా. ఆ కృష్ణ అన్నదాన్ని ఎలా రాస్తాం మేడం? అసలు యాక్చువల్గా దానిలో మాకు చిన్న క్లారిఫికేషన్ మిస్ అయ్యాం మేము. ఏముంది విశేషణ పూర్వం కృష్ణం ఫలకం, కృష్ణ ఫలకం అంతే. అంతేనా? అంటే అంతే. కృష్ణం ఫలకం. అవునంటే ఇది నూతనం అంటే ద్వితీయ, ఇది ఏమని రాస్తాం? దాని కంప్లీట్ గా సంవత్సరం పేరేంటని చెప్తారు దీని విశేషణ చెప్తా వినండి వినండి. ఇప్పుడు దీన్ని నూతనం కృష్ణ ఫలకం అనక్కర్లా, నూతన కృష్ణ ఫలకం అని 3 పదాలు కలిపి కూడా రాసేయచ్చు. 2 విశేషణాలతో కూడి ఉంటుంది అప్పుడు అది. వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మీకు ఫస్టే అంతంత ఎందుకని కృష్ణ ఫలకం అని మాత్రమే ఇచ్చారు. కృష్ణం ఫలకం, కృష్ణ ఫలకం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అంతే. కాకపోతే ఇక్కడ ఈ కృష్ణ ఫలకం అనేది ద్వితీయ విభక్తిలో ఉంది కాబట్టి పక్కన తత్ అని రాయాలి. అవును రాస్తాము. అంటే దీని విశేషణ అంటే ద్వితీయ అని పెడతామా, ద్వితీయ విభక్తి అని ఏం రాదు అక్కడ విభక్తి. అదేమి మాట్లాడం కదా మనము. కృష్ణం ఫలకం, నీలహ మేఘ నీలమేఘ అంతే విపుకాస. కృష్ణం ఫలకం, కృష్ణ ఫలకం అంతే విపుకాస, అంతే ఇంకేం ఉండదు. ఇంకేం ద్వితీయ అని అలాగేం పెట్టాం. ద్వితీయ విభక్తి వాక్యంలో ద్వితీయ విభక్తి వస్తున్నది కనుక అలా పెట్టాం కదా, పెడతాం. పక్కన తత్ రాయాలి అంతే. ఇంకేం మాట్లాడం, అంతే ఇంకేం మాట్లాడం. అంటే ఆ తత్తుకి సంబంధించింది. ఆ తత్ ఇట్ సెల్ఫ్ డిస్క్రైబ్స్ దట్ ఇట్ ఈస్ ఇన్ ద్వితీయ. ప్రథమా ద్వితీయ కూడా నపుంసకానికి ఒకటే కాబట్టి కొంచెం అలా కాదు. అంటే ప్రథమా విభక్తికి మనము ఇప్పుడు ఏమీ పెట్టం. సహా అని తత్ అని ప్రథమా విభక్తికి సంబంధించిన రూపం ఏమీ పెట్టం. దట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్. నేను అదే చెప్తున్నా. మనకు నియమం ఏంటి, ఇప్పుడు సర్వసమాస నియమాలు మనం చెప్పుకున్నాం కదా. ఎలాంటి విభక్తిలో ఉన్నప్పటికీ సమస్త పదం ఏ విభక్తిలో అయినా ఉండొచ్చు, కానీ మనం విగ్రహవాక్యం రాసేది ప్రథమా విభక్తి రూపానికే రాస్తాము. సో కానీ నపుంసకలింగ శబ్దాలకు వచ్చేసరికి ఏమవుతుంది, ప్రథమ ద్వితీయ రెండు ఒకలానే ఉంటాయి. కాబట్టి అది ద్వితీయాలో ఉంది, ఫలానా వాక్యంలో నపుంసకలింగ శబ్దం ద్వితీయాలో ఉంది అని చెప్పటానికి పక్కన తత్ రాస్తాం. ఓకే, పక్కన తత్ రాసేది, తత్తని రాసాము అంటే దట్ ఇట్ సెల్ఫ్ డిసైడ్స్ దట్, డిక్లేర్స్ దట్ సమస్త పదం ఈజ్ ఇన్ ద్వితీయ విభక్తి. అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పి సోదరిస్తాం అంతే. అంతేనండి, అంతవరకు. మీరు ఇన్ని సమాసాలు మనం చూసాం కదా. ఇన్ని సమాసాలు చూసినప్పుడు తత్శబ్ద రూపాలతో పక్కన విభక్తి రాస్తున్నాం తప్ప మళ్ళీ షష్ఠీ విభక్తి సప్తమి విభక్తి రాస్తున్నామా? ఎక్కడైనా రాయట్లేదు కదా. అదే మేడం, ఇందా రామకృష్ణ గారు చెప్పినట్టు వాటి దగ్గర చదివినప్పుడు ఆ తేడా తెలియలేదు. నిన్న మొదలు పెట్టాం ఇది, మాకు పెద్ద డౌట్ వచ్చింది. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇందాక నేను అన్నాను చూడండి, నీలమేఘస్య అని ఉందనుకోండి, లేకపోతే నీలమేఘాత్ అని ఉందనుకోండి. సపోజ్ నీలమేఘాత్, ఆ అత్ చివరిలో కనిపించే పంచమీ విభక్తి మేఘ శబ్దానికి సంబంధించింది కాదు, మొత్తం నీలమేఘ అనే సమస్త పదానికి సంబంధించింది. అందుకని ఏమంటాం, దాని అర్థం ఏంటి, సమస్త పదము నీలమేఘ అనే సమస్త పదము పంచమ్యంతంలో ఉంది అంటాం, దాన్ని పంచమీ విభక్తిలో ఉంది అంటాం. కానీ మనం విభక్తి విగ్రహవాక్యం రాసేటప్పుడు ప్రథమా విభక్తిలో ఉన్నటువంటి సమస్త పదానికే మనం రాయాలి. అంటే నీలమేఘకి మాత్రమే రాయాలి. అందుకని నీలహ మేఘ నీలమేఘ అది మన వీపుకాస, నీలహ మేఘ అని రాస్తాం. మరి కానీ అలా వదిలేయలేం కదా, పక్కన పంచమి అంతంలో ఉంది పక్కన అది వాక్యంలో. కానీ మనం ఇక్కడ మరి ప్రథమా విభక్తిలో చెప్పి వదిలేయలేం దాన్ని. కాబట్టి తస్మాత్ అని పక్కన నోట్ చేస్తాం, అంతవరకే. తస్మాత్ అని మీరు ఎప్పుడైతే చెప్పారో దాని మీనింగ్ ఏంటి, మొత్తం సమస్త పదము పంచమీ విభక్తిలో ఉంది అని, అంతే. అంతేగాని తస్మాత్ రాసామని వీపుకాస పంచమీ విభక్తి రాయరు. కేవలం నీలహ మేఘ కామ తస్మాత్ వీపుకాస అంతే, అయిపోయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ. రైట్, అయిపోయిందా? అలంకారాలకు వెళ్దామా? అలంకారాలండి, కొత్త టాపిక్ మనకి.
మనకి ఏదైనా అలంకారం అంటే ఏంటండి, మనం ఉన్నాము, మనం రేపు ఓ పెళ్లికో పేరంటానికో బయటకు వెళ్ళాలంటే చక్కగా నగలు గిగలు అవి వేసుకుని ఓ మంచి చీరలో మంచి బట్టలో కట్టుకుని వెళ్తాం. ఏదైనా పండగ వస్తే ఇంటిని చక్కగా డెకరేట్ చేసుకుంటాం, మామిడాకులు కట్టి తోరణాలు కట్టి అవి కట్టి ఇవి కట్టి ఇంకేమిటో చాలా చేస్తాం ఇప్పుడు చేస్తున్న వాటిలో. ఎందుకు చేస్తాం అవన్నీ అసలు? మనం మనం ఉన్నట్టుగా ఏదో పాత కాటన్ చీర కట్టుకుని వెళ్ళిపోకూడదా? వెళ్ళాం. ఎందుకంటే నలుగురిలోకి వెళ్తున్నప్పుడు కాస్త బాగుండాలి, చూడటానికి అందంగా ఉండాలి, లేకపోతే కాస్త ఆహ్లాదంగా ఉండాలి, ఇల్లు ఆహ్లాదంగా ఉండాలి, పండగ వాతావరణం కనిపించాలి. దేవుణ్ణి పూలతో రోజు అలంకరించుకుంటాం. ఎందుకు? ఆ దేవుణ్ణి అలాగా చూస్తే అలంకార సమేతంగా చూస్తే మనసుకి కంటికి ఆనందంగా ఉంటుంది కాబట్టి. సో అట్లాగే మనకి భాషకి కూడా సౌందర్యం అనేది ఇంపార్టెంట్. అందమే ఆనందం అనేది రాశారు కదా పాట. ఆ టైపులో వినడానికి సొంపుగా ఉండాలి, పలకడానికి భాషా సౌందర్యం అంటే భాషకి మనం కూర్చోబెట్టి చెవులకి లోలాకులు అవన్నీ పెట్టం కదా. మనం ఏం చేస్తాం, భాషలో పదాల కూర్పు అలా ఉండాలి. ఆ పదాలు అందుకనే అందుకని చదువుతున్నప్పుడు చూడండి, వేదం చదువుతున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుంది వినడానికి. గద్యాలు చదువుతారు, రఘువీర గద్యము, శ్రీనివాస గద్యం ఇవి చదువుతుంటే ఎంత బాగుంటుంది వినడానికి. అంటే ఆ పదాల ఎంపిక అలా ఉంటుంది. ఆ రాగయుక్తంగా ఆ పదాలను అలా ప్రొనౌన్స్ చేస్తూ చదివినప్పుడు ఆ ఒత్తులు అన్ని చక్కగా పలికినప్పుడు అటువంటి యొక్క ఆనందం అనేది కలుగుతుంది మనసుకి. సో ఇలా చెయ్యడానికి సంస్కృతంలో అలంకార శాస్త్రం అని మొత్తం ఒక శాస్త్రం మొత్తం ఉంది దానికి. సో దానికి మొత్తం అలంకారం అనేటువంటి శాస్త్రమే, అలంకార శాస్త్రం అనే ఉంటుంది మొత్తం కంప్లీట్ గా. బట్ మనకి అంటే అంత డీటెయిల్డ్ గా మనకి చెప్పరు ఇప్పుడు. బేసిక్ గా కొంత మాత్రమే చెప్తారు అనమాట మనకి. యాజ్ యూజువల్ ఇప్పటివరకు సమాసాల ద్వారా మీకు ఆ విషయం అర్థమై ఉంటుంది బాగా. సో ఇక్కడ మనకి ఏమున్నాయి, కొంచెం ఒక 5 6 అలంకారాలు చదువుకుంటాము. దానికి ముందర అసలు అలంకారాల్లో 2 రకాలు ఉంటాయన్నమాట. శబ్దాలంకారాలని, అర్థాలంకారాలని 2 రకాలు ఉంటాయి. శబ్దాలంకారాలంటే శబ్ద ప్రధానంగా ఉండేవి. అక్కడ అర్థం ఉండదా అంటే ఎందుకు ఉండదు, ఉంటుంది. బట్ శబ్దము రిపీట్ అవ్వడము, లేకపోతే దీని ప్రకారం వినంగానే ఇదే పదం చాలా చోట్ల వస్తూ ఉంటుంది, కనపడుతూ ఉంటుంది. అలా ఉండే పదమో అక్షరాల్లో కనపడుతూ ఉంటాయి అన్నమాట. అలాంటిది శబ్దాలంకారం. అంటే చూడంగానే మనకి లేకపోతే పలకంగానే తెలిసిపోతుంది. రెండోది అర్థాలంకారం. అర్థం ఇంపార్టెంట్ గా ఉంటుంది అనమాట అర్థాలంకారాలు అంటే. సో ఈ అర్థాలంకారాలలో మనం చదువుకుంటాం. ఇప్పుడు శబ్దాలంకారాల గురించి ఏం చేశారంటే చాలా బ్రీఫ్ గా ఊరికే అసలు అంటే ఏమిటనేది మాత్రం చిన్నగా చెప్పారు. శబ్దాలంకారాల్లో శబ్దానికి ప్రాధాన్యత అన్నాము. ప్రాధాన్యత అంటే ఎలా ఇస్తాము? దీంట్లో 3 రకాలు ఉంటాయండి. వృత్యనుప్రాస, చేకానుప్రాస అండ్ యమకం అని 3 రకాలు ఉంటాయి. చేకానుప్రాస, వృత్యనుప్రాస అంటే మనం ప్రాసలు అంటామే అవే పేర్లు. వృత్యనుప్రాస అండ్ యమకం అని ఉంటాయి. ఏమిటి వీటి మూడిటికి వాళ్ళు డీటెయిల్డ్ గా వెళ్ళలేదు. వీటిలో మీకు అంటే చెప్పడానికి డీటెయిల్స్ లోకి వెళ్ళలేదు వాళ్ళు. బట్ సో చేకానుప్రాస అంటే ఏంటంటే సజాతీయ వర్ణస్య ఆర్ వర్ణానాం ఏకవారం పునరావృత్తి. ఏమిటి అంటే సజాతీయ వర్ణాలంటే ఒకే రకంగా ఉండేటటువంటి పదాలు కానీ, అంటే అక్షరాలు కానీ, వర్ణానాం అన్నారు అంటే అక్షరాలు కలిసి అంటే ఒక పదంలాగా కానీ, ఏకవారం పునరావృత్తి అంటే ఒకే లెటర్ కానీ, లేకపోతే 2-3 లెటర్స్ కలిసిన వర్డ్ కానీ రిపీట్ అవుతుంది. రిపీట్ అవ్వడం అంటే ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? ఒకసారి రిపీట్ అయితే దాన్ని చేకానుప్రాస అంటారు. అదే మోర్ దాన్ 1 టైం కనుక రిపీట్ అయితే దాన్ని వృత్యనుప్రాస అంటారు. అంటే సేమ్ అనేక వారం పునరావృత్తి అంటే మోర్ దాన్ 1 టైం కనుక అవి రిపీటెడ్ గా కనపడుతూ ఉంటే ఎయిదర్ లెటర్ ఆర్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ అంటే వర్డ్ కనుక రిపీటెడ్ గా కనపడుతూ ఉంటే, ఒకసారి రిపీట్ అయితే దాన్ని అంటే ఒకసారి రిపీట్ అవ్వడం అంటే ఏంటి, మనకు 2 సార్లు కనపడుతూ ఉంటుంది. రిపీట్ ఫస్ట్ ఒకసారి వస్తే దాన్ని రిపిటేషన్ అంటారు కదా, రెండోసారి కనపడుతుంది అంటే 2 సార్లు కనపడుతుంది. దాన్ని చేకానుప్రాస అంటారు. 2 కంటే ఎక్కువ సార్లు కనుక రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు అంటే 3 సార్లు అంతకంటే ఎక్కువగా కనపడుతుంది అనుకోండి, సేమ్ లెటర్ కానీ సేమ్ వర్డ్ కానీ, దాన్ని వృత్యనుప్రాస అంటారు. ఇంకా యమకం అంటే పదం ఒకటే ఉంటుంది, కనపడుతూ ఉంటుంది. అంటే ఆ వర్ణాల సమూహం,
ఆ పదం లాంటిది ఒకటేనే కనబడుతూ ఒక్కటే అనిపిస్తుంది, కానీ అది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో అంటే ఏదో ఉపసర్గలతో కూడుకునో లేకపోతే వేరే పదాలతో కూడుకునో ఉంటూ ఆ అర్థభేదేన శబ్దస్య పునరావృత్తి అంటే అదే శబ్దం మనకి సంస్కృతంలో ఒక శబ్దానికి బోల్డ్ అర్థాలు ఉండడం అనేది వెరీ కామన్ కదా. సో సేమ్ పదము డిఫరెంట్ మీనింగ్స్ తో రిపీట్ అవుతుంది. అలా వచ్చేదాన్ని యమకం అంటారు. దానికి 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మీరు ఇక్కడ. మీకు ఇక్కడ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటే ఇచ్చారు. ఈ పద్యం అందరికీ తెలుసు. శారదాంభోజ వదన వదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్ అనేది ఒక శ్లోకం ఉంది. దాంట్లో శారద వచ్చింది, శారదాంభోజ వదన అని వచ్చింది. అక్కడ శారద శబ్దం 2 సార్లు వచ్చింది. వదన అనే శబ్దం ఫస్ట్ శారదాంభోజ వదనాలో ఒకసారి వస్తుంది. నెక్స్ట్ వదనాంబుజే అని వచ్చింది, అంటే రెండోసారి వదన అనే శబ్దం 2 సార్లు కనపడింది. ఓకే, సర్వదాస్మాకం అన్న చోట్ల కూడా సర్వదా అనే శబ్దం 2 సార్లు కనపడుతోంది. ఓకే, అలాగే సన్నిధిం సన్నిధిం క్రియాత్ అనే దాంట్లో కూడా మీకు సన్నిధి అనే శబ్దము 2 సార్లు కనపడుతుంది. అంటే వర్ణాల సమూహము 2 సార్లు కనపడుతోంది. సో అంటే రిపీట్ అవుతోంది. అది ఒకటే అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ 4 పదాలు రిపీట్ అయినాయి అన్నమాట. శారద, వదన, సన్నిధి, సర్వద ఈ 4 పదాలు కూడా రిపీట్ అయినాయి. సో ఇది ఒక్కసారే రిపీట్ అయినాయి, అంటే 2 సార్లు కనపడింది అంతే. శ్లోకంలో 2 సార్లే కనపడ్డాయి ఒక్కొక్కటి. సో దీన్ని చేకానుప్రాసకి ఎగ్జాంపుల్. వృత్యనుప్రాసకి ఎగ్జాంపుల్ లో వాళ్ళు ఇచ్చింది ఒకటే లైన్ ఇచ్చారు వాళ్ళు. బట్ ఈ శ్లోకము సౌందర్య లహరిలో మనకి 75th శ్లోకం. చాలా మంది దగ్గర పుస్తకాలు ఉంటాయి కాబట్టి మీరు కావాలంటే చూసుకోవచ్చు. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే అని ఇంకా శ్లోకం ఉంది, 75th శ్లోకం. ఓకే, దాంట్లో మీకు చూస్తే వర్డ్ కాదు, స్తన్యంలో న్యా అనే అక్షరం అంటే నాయ సంయుక్త అక్షరం న్యా, అలాగే మన్యేలో న్యా, అలాగే ధరణిధర కన్యేలో న్యా, ఇంకా మొత్తం శ్లోకంలో ఆ న్యా రిపీట్ అవుతుంది. సో ఇది ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన లైన్ లోనే 3 సార్లు వచ్చింది న్యా అనే అక్షరం, రైట్? 3 సార్లు వచ్చింది అంటే మోర్ దాన్ వన్స్ రిపీట్ అయింది అది. కాబట్టి ఇది వృత్యనుప్రాసకి ఎగ్జాంపుల్. ఇంకా 3వది ఉంది, సరస్వతి ప్రసాదం మే స్థితిం చిత్త సరస్వతి సరస్వతి కురుక్షేత్ర సరస్వతి అని ఉంది. ఇక్కడ మీరు చూస్తే సరస్వతి అనే పదం కానీ క్షేత్ర అనే పదం కురుక్షేత్ర అనే పదాలు కానీ ఇవి మీకు కనిపించడానికి అన్ని సరస్వతిలానే కనబడతాయి, కురుక్షేత్రంలానే కనబడుతుంది. కానీ అన్ని ఒక చోట సరస్వతి, ఒక చోట సరస్వతి, ఒక చోట క్షేత్ర, ఒక చోట కురుక్షేత్ర, ఒక చోట కురు అని మాత్రమే. అంటే ఆ పదాలు డిఫరెంట్ మీనింగ్. కురుక్షేత్ర కలిసినప్పుడు ఒక మీనింగ్ వస్తుంది, కురు విడిగా క్షేత్ర విడిగా ఉన్నప్పుడు ఆ రెండింటికి డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. ఇలాగ డిఫరెంట్ అలాగే సరస్వతికి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. సరస్వతి అని కలిసినప్పుడు ఒక మీనింగ్ వస్తుంది. సో పదము డిఫరెంట్ మీనింగ్స్ తోటి ఆవృత్తి పునరావృత్తి అంటే రిపీట్ అయినప్పుడు దాన్ని యమకం అంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా ఈ చిత్త సరస్వతి ప్రసాదం దీనికి, శారదాంభోజ దానికి రెండిటికి కూడా మీనింగ్స్ ఉన్నాయి నా దగ్గర. నేను అవి పంపిస్తాను గ్రూప్ లో, చూసుకోండి. తెలుగు మీనింగ్స్ తెలుగులోనే ఉంటాయి. ఓకే, సో చెప్పండి. ఒక శ్లోకం ఉంటుంది కదా మేడం, భవే భవే నాతి భవే భవ స్వమాం అని అట్లా రిపీట్ అయ్యేదా? అట్లాంటిది అవ్వచ్చు, నేనైతే వినలేదు, నాకు తెలియదు. అందుకు నా శ్లోకము ఉంటే అలాంటివి ఏమన్నా. మనకి తెలుగులో కూడా ఉంటుంది కదా, ఉపకారికి ఉపకారము కాకుండా అందులో సప్తపది అనే సినిమాలో రాశారు పాట చూడండి, మొత్తం శబ్దాలంకారమేనండి. అచ్చరున విచ్చిన కన్నుల అని ఉంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది నిజంగానే. ఇదేనా మురళి పాట? మీరు చెప్తున్నది అవ్వచ్చండి. తెలుగు అలంకారాల సంగతి నాకు తెలియదు, తెలుగు సంగతి నేను అంత ఉదాహరణ చెప్పాను. మీరు కాదు సార్, లక్ష్మి గారు ఉపకారికి ఉపకారం ఉంది కదా అది కూడా అంటున్నారు. అది నాకు తెలియదు, ఎందుకంటే తెలుగు అలంకారాలు కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి మేడం. స్కూల్లో మేడం సుదతి నూతన మదన మదనాగతరుంగ పూర్ణమణి ముక్తపదగ్రస్తం అండి, అది ముక్తపదగ్రస్తం అండి. మనం తెలుగులో చదువుకుంటాం అది తెలుగులోనే, కానీ అది ముక్తపదగ్రస్తం అంటే లాస్ట్ వర్డ్ మళ్ళీ ఫస్ట్ రిపీట్.
ఆ, సో అదే అడిగేదాన్న చెప్తున్నాను. నీకు అడువడిగని నాకు అడిగిన ఒకటి తన తెలుసు మగడు మేడం. నొడవడని అడగుడు గుని సిడిముడి తడబడని అడుగుడు జడిమని అడుగుతున్నాడు అలా పోతన గారు పెద్దాం. అవును. ఇప్పుడు అదే పోతన గారు అంటున్నానండి, మీరు భాగవతం తెలుగు తీసుకుంటే చాలా ఉంటాయి అలాంటివి. తెలుగు అలంకారాల్ని సంస్కృత అలంకారాల్ని మిక్స్ చేయకండి అనే చెప్తున్నాను. ఎందుకంటే కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. లైక్ సమాసాల్లో ఎలా అయితే పేర్లు ఒకటే గానీ కొంచెం డిఫరెన్స్ ఉంది కదా తెలుగుకి సంస్కృతానికి. సో అవును. నేను సంస్కృతం గురించి చెప్తున్నా. అండ్ ఈ శబ్దాలంకారాలు అంతవరకే మనకి జస్ట్ హింట్ ఇచ్చి వదిలిపెట్టారు అంతే, డీప్ గా వెళ్ళలేదు. కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళు ఇక్కడ ఇచ్చిన సౌందర్య లహరి దగ్గర శ్లోకం ఉందంటే అందరి దగ్గర ఉంటుంది తాత్పర్యము. మిగిలిన 2 శ్లోకాలకి ఇంట్రెస్ట్ ఉంటే నేను అవి నా దగ్గర ఉన్నది మీనింగ్ ఊరికే తెలుసుకోవడానికి పంపిస్తాను. నేను మీ మీనింగ్ చూసుకోండి. రైట్, మనకి శబ్దాలంకారాల గురించి అంతవరకే, మనకు అంతకంటే మనం వెళ్ళం. చెప్పండి సార్. అంటే ఎగ్జామ్ లో కూడా ఇవి మనకి మొదలెడతారండి. మనకిచ్చే అన్వయ క్రమంలో రెండో పాఠంలోనే పవిత్ర పాంసుం అపాంసులా అన్నాం. పక్క పక్కనే పాంసు పాంసు 2 సార్లు వస్తుంది. అది కూడా శబ్దాలంకారమే కదా. శబ్దాలంకారమే అది కూడా. సో అలా చాలా ఉంటాయి. పురన్యాస పవిత్ర పాంసు. ఎగ్జామ్ సంగతికి వస్తేనండి, నాకు తెలిసిన నేను చూసినంత వరకు ఎగ్జామ్ లో నెక్స్ట్ అర్థాలంకారాలు ఏవైతే చదువుతామో అవి ఉన్నాయి. అవి ఎగ్జాంపుల్స్ తో చదువుతాం కాబట్టి వాటి గురించి ఇస్తారు. ఒకసారి మాత్రం శబ్దాలంకారాలని వర్ణించండి అని చెప్పి వివరించండి అని చెప్పి ఆ చివరి 5 మార్క్స్ క్వశ్చన్ కి మాత్రం ఒక్కసారి ఇచ్చారు. అప్పుడు మరి తెలుగులో రాయకూడదు కదా, సంస్కృతంలో రాయాలి. అందుకని నేను ఊరికినే ఇక్కడ హింట్లు ఇచ్చాను. అట్లీస్ట్ ఈ 3 పాయింట్లు రాసి ఎగ్జాంపుల్ రాస్తే కనీసం కొంత మనకి మార్క్స్ పడతాయి అనే ఉద్దేశంతో ఒకసారి అడిగారు అట్లాగా. అంతకు మించి వేరే లేదు. సరేనా? సుబ్బలక్ష్మి గారు చెప్పండి. నమస్తే మేడం. ఇక్కడ విభక్తులు వేరే వేరే విభక్తులు ఉండొచ్చా? మరి శారదాంభోజ వదన అన్న దాంట్లో ఉండొచ్చు. శారదాయాహ అని ఉందనుకోండి, అలా అయినా సరే మనం తీసుకోవచ్చా? ఇక్కడ పదంతో సంబంధం లేదండి, వర్ణములు మాత్రమే. ఓహో, ఓకే. వర్ణములు మాత్రమే. ఓకే, ఆ వర్ణానాం సమూహాలు అంటే ఒకటి కంటే వా దా నా అనే 3 లెటర్స్ అవి కలిపి ఒక వర్డ్ అయింది, అది వేరే విషయం. బట్ వర్ణానాం అనే అన్నారు కానీ శబ్దాల గురించి మాట్లాడాలి, అందుకే వాళ్ళు. ఏదైనా సరే వీటిలో ఇప్పుడు చేకానుప్రాస అయినా వృత్యనుప్రాస అయినా వర్ణాలు ఉంటే మనం అది తీసుకోవచ్చు. వర్ణాలు అట్లా ఉంటాయి. సో మనకు అంతకంటే ఇంకా రూల్స్ ఏమన్నా చాలా ఉన్నాయేమో, మనకి ఏ రూల్స్ ప్రకారం అయితే అవి కేటగరైజ్ చేస్తాం అనేది అయితే మనకి ఇంకా వెళ్ళలేదు కాబట్టి మనం చెప్పుకోం వాటి గురించి. నాకు కూడా తెలీదు, ఎందుకంటే నేను వెళ్ళలేదు, ఇప్పుడు అంత డీప్ గా వెళ్ళలేదు. సో ఇది అంతవరకే చెప్తాం. ఓకేనా? ఓకే, రైట్. మనం ఇంకా అర్థాలంకారాలకు వచ్చేద్దాము. అది ఇంపార్టెంట్. మనకి అర్థాలంకారాల్లో చాలా ఉన్నాయండి. బట్ మనకి ఇక్కడ అలంకార శాస్త్రంలో ఉండే అలంకారాలు చాలా ఉంటాయి. మనకి కిందగో ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ 5 అలంకారాలు ఇంపార్టెంట్. ఉపమాలంకారము, రూపకాలంకారము, శ్లేష అండ్ అతిశయోక్తి, అర్థాంతర న్యాస, ఇలా 5 ఇచ్చారు. ఈ 5 మనం కొంచెం డీటెయిల్ గా చదువుకుంటాము. ఈ 5 మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఉపమాలంకారము అంటే ఏంటంటే పోలిక చెప్పేది. మనకి ఏదైతే ఉపమానం ఉపమేయం అని మాట్లాడుకున్నామే, ఉపమాన పూర్వపదం, అలా చెప్పేదే ఉపమాలంకారం. పోలిక చెప్పుకునేది అది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో ఉపమా అంటే పోలిక చెప్పేది. కాళిదాసు ఉపమా కాళిదాసస్య చెప్పుకున్నాం కదా, సో పోలిక చెప్పేది. రూపకాలంకారం అంటే ఏంటి? శ్లేష అంటే రూపకం అంటే, ఉపమాలంకారం అంటే ఒక వస్తువుని ఇంకో వస్తువుతో పోలుస్తూ, పోల్చే వస్తువు పోల్చబడే వస్తువు రెండూ కనపడుతూ ఉంటాయి వాక్యంలోనో దేంట్లోనో. రూపకం అంటే ఏంటంటే రెండు కనపడుతూ దానిలాగా ఉంది అని చెప్తారు. రూపకం అంటే ఏంటంటే అదే ఇది అంటే అవధారణ చెప్పుకుంటాం చూడండి, ఆ టైప్ లో దానికి దీనికి భేదం లేదు అని చెప్పుకుంటారు రూపకం అంటే. మళ్ళీ డీటెయిల్ తర్వాత చదువుదాం. శ్లేష అంటే ఒకే వాక్యానికి, ఒకే పదానికో ఒకే వాక్యానికి 2 శ్లేష ఉన్న మాటల్లో శ్లేష వినబడుతోంది అంటారు. అంటే ఏంటి? ఇంకో అర్థం ఏదో గోచరిస్తోంది అని. అంటే పైన ఒక అర్థమే కాకుండా 2 అర్థాలు ఉండొచ్చు అన్నమాట. మోర్ దాన్ 1 మీనింగ్ ఉంటే దాన్ని శ్లేష అంటారు. అతిశయోక్తి అంటే అందరికీ తెలుసు, ఎగ్జాజరేట్ చేసి చెప్పడం, ఉన్నదాన్ని చాలా ఎక్కువ చేసి చెప్పడం. ఓకే. అర్థాంతర న్యాస అంటే అదొక సెపరేట్, అది వచ్చినప్పుడు మాత్రమే అది చెప్తా, అది ఇంత చిన్న ఒక్క మాటలో చెప్పేది కాదు కాబట్టి. సో ఇవి మనకి బేసిక్ గా ఈ 5 అలంకారాల గురించి మనం కొంచెము చదువుకుంటాం. ఫస్ట్ది ఈ లెసన్ లో ఉన్నది మీకు ఉపమాలంకారము. ఉపమాలంకారము అనేది అన్నిట్లోకి మెయిన్ అలంకారం, అంటే ఎక్కువగా మనకు కనపడేది, చాలా విరివిగా వాడబడే అలంకారము ఉపమాలంకారం.
కాళిదాసు వారు రాసినంత ఎక్కువగా ఉపమాలో ఎవరు రాయలేదని ఆయన స్పెషాలిటీ అని చెప్తారు ఉపమాలంకారం. దీంట్లో మనం అంటే ఏంటి, ఉపమా అంటే చెప్పేదా పోలిక. అంటే ఒక వస్తువుని ఇంకో వస్తువుతో పోలుస్తాము. పోల్చాలంటే అప్పుడు మనం ఉపమా ఏమిటది, ఉపమాన పూర్వపదం అవన్నీ చెప్పుకున్నప్పుడు చెప్పాం కదా. పోల్చాలంటే దాంట్లో చెప్పుకోవాలి. సాధారణ ధర్మం అనే మాట మాట్లాడాను కదా అప్పుడు నేను. సో అంటే ఏంటి, ఏదో ఒక దాంట్లో హిమం ఇవ శీతలం అని చెప్పుకున్నప్పుడు చల్లదనంతో చెప్తున్నాము అని చెప్పాం కదా. సో ఇప్పుడు ఏం చెప్తున్నాము ఇక్కడ అలంకారంలో ఏం చెప్తున్నాము అంటే, ఉపమాలంకారంలో మెయిన్ గా 4 విషయాలు ఉంటాయి. ఒకటి ఉపమానం, రెండోది ఉపమేయం, మూడోది ఉపమా వాచకం, నాలుగోది సాధారణ ధర్మ. దీంట్లో ఇప్పుడు ఉపమేయం అంటే ఏంటంటే, మనం దేన్నైతే డిస్క్రైబ్ చెయ్యాలో, దేన్నైతే పోల్చాలో, దేన్నైతే వర్ణించాలో ఆ వస్తువు ఉపమేయం. అంటే ఇప్పుడు నేను ఒక అందమైన అమ్మాయి ముఖాన్ని వర్ణించాలనుకోండి, ఆ అమ్మాయి ముఖము ఉపమేయం అవుతుంది. ఓకే, ఉపమేయం అవుతుంది. ఇప్పుడు నేను ఆ అమ్మాయి ముఖాన్ని దేనితో పోల్చాలి, తామర పువ్వుతో పోల్చాలా, చంద్రుడితో పోల్చాలా, ఇలాంటి చెప్పాల్సిన ఎవరో ఒకరితో పోల్చాలి కదా. ఈ పోల్చబడే వస్తువు ఏదైతే, పోల్చే వస్తువు దేంతో అయితే పోలుస్తున్నామో ఆ వస్తువు ఏదైతే ఉందో, వస్తువు అంటే వస్తువే అక్కర్లేదండి, మనం జనరలైజ్ టర్మ్ థింగ్ అని చెప్తాం అంతే. దానిని ఉపమానం అంటారు. అంటే పోల్చబడే వస్తువు ఉపమేయం, పోలిక దేనితో చెప్తున్నామో ఆ వస్తువు ఉపమానం. ఓకే, ఇకపోతే ఈ రెండింటిని పోల్చాలంటే రెండింటిని ఏదో ఒక క్వాలిటీలో పోల్చాలి, అంతే కదా. ఇప్పుడు అమ్మాయి ముఖాన్ని తీసుకెళ్లిపోయి అట్టముక్కతో అయితే పోల్చలేం కదా. ఆ రెండింటికి కామన్ క్వాలిటీ ఏమీ లేదు. అమ్మాయి ముఖాన్ని తీసుకెళ్లి చంద్రుడితోనో కమలంతోనో పోలుస్తారు, జనరల్ గా పోలుస్తారు. సో ఆ రెండిటికి అంటే ఏంటి, చంద్రుడి యొక్క అందము లేకపోతే గుండ్రంగా అందంగా ఉండడము, అమ్మాయి ముఖము, ఇవి అంటే ఈ రెండిటికి ఉండేటటువంటి ఒక రకమైన కామన్ క్వాలిటీ ఒకటి ఉంటుంది. ఆ కామన్ క్వాలిటీ బేస్ చేసుకునే పోలుస్తాం రెండు వస్తువుల్ని. సో ఆ కామన్ క్వాలిటీ ఈజ్ కాల్డ్ సాధారణ ధర్మ. ఓకే, ఇప్పుడు మరి ఉపమా వాచకం ఇంకోటి చెప్పాం మాట. ఉపమా వాచకం అంటే ఏమిటి, ఇప్పుడు దానిలాగా ఉన్నది అని మాట్లాడతాం మనం. అమ్మాయి ముఖము చంద్రబింబము వలె ఉన్నది, చంద్రబింబము లాగా ఉంది, చంద్రబింబమును పోలి ఉన్నది, ఇలా వలె పోలి లాగా ఇట్లా వంటిది ఇలా చెప్తాను చూడండి. ఆ పదం ఏదైతే ఉందో, వాచకం అంటే ఆ పదం ఏదైతే ఉందో అంటే పోలికను చెప్పడానికి వాడే పదం ఏదుందో దాన్ని ఉపమావాచకం అంటారు. మరి వంటి వలె లాగా దానిని పోలి ఇలాంటి మాటలని తెలుగు, మరి సంస్కృతంలో ఏమంటారు వాటిని, ఇవ, వత్, సదృశ, తుల్య ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. సమాన ఇలాంటి పనులు అవన్నీ కూడా ఉపమావాచ. యథ అనేది కూడా ఉంటుంది, వాడిలాగా ఎలా అయితే వాడున్నాడో వీడు అలా ఉన్నాడు యథ అని చెప్పడానికి కూడా. ఓకే, ఇలాంటివన్నీ ఉపమాని అంటే పోలికని, ఉపమా వాచకం పోలికని చెప్పే శబ్దాలు. సో ఇది ఉపమా వాచకం అంట. సో పోల్చబడే వస్తువు ఉపమేయం, పోలిక చెప్పబడే వస్తువు ఉపమానం. ఏ గుణాన్ని ఆధారం చేసుకుని మనం పోలిక చెప్తామో సాధారణ ధర్మ. ఆ పోలికని చెప్పటానికి వాడేటటువంటి పదం ఏదైతే ఉందో దానిని ఉపమావాచకము అంటారు. ఉపమావాచకం ఫిక్స్, ఇవ, వత్, సదృశ, సమాన, తుల్య, యథ ఇలాంటివే ఉంటాయి, మిగతావి మారచ్చు. ఇప్పుడు అమ్మాయి ముఖాన్ని చంద్రబింబంతో దేంట్లో పోలుస్తాము, అందంలో పోలుస్తాము. అంటే సౌందర్యం అనేది సాధారణ ధర్మం. ఓకే, సౌందర్యం అనేది సాధారణ ధర్మం. లంకంత కొంప ఉంది అంటారు, అంటే ఇల్లు లంక లాగా ఉంది అని చెప్పడం. అంటే అర్థం ఏంటి, అంత విశాలంగా ఉంది. అక్కడ ఎలా పోలుస్తున్నాము, వైశాల్యంతో పోలుస్తున్నాం, దాని సైజుతో పోలుస్తున్నాం. సో అక్కడ రెండింటినీ పోల్చేటటువంటి సామాన్య ధర్మం, అదే సాధారణ ధర్మం ఏమిటి, వైశాల్యం అన్నమాట. ఓకే, నీ గొంతు కోకిలలాగా మధురంగా ఉంది అంటాం. ఇప్పుడు కోకిలలాగా మధురంగా ఉంది అంటే గొంతు కోకిలలాగా ఉంది అంటే అర్థం ఏంటి, రెండు గొంతుల్ని, కోకిల గొంతుని ఈవిడ గొంతుని వీళ్ళ గొంతుని పోలిక దేని ఆధారంగా చెప్తున్నాం, మాధుర్యం ఆధారంగా చెప్తున్నాం. అంటే సాధారణ ధర్మం అనేది మాధుర్యం అవుతుంది. సో ఇలాగ సాధారణ ధర్మం ఆ రెండు వస్తువుల్ని దేని ఆధారంగా పోలుస్తున్నామో అది సాధారణ ధర్మం అవుతుంది.
రైట్. ఇప్పుడు ఈ ఉపమాలంకారంలో ఈ 4 ఇంపార్టెంట్. ఉపమాలంకారం అనగానే ఈ 4 అండి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సాధారణ ధర్మం. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే సాధారణ ధర్మం, ఒక్క నిమిషం అండి. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, అమ్మాయి మొహం చంద్రబింబంలా ఉంది అని వదిలేస్తాం. అంటే ఏంటి, అందంగా ఉంది అనే మాట మాట్లాడు. ఓకే, అందంగా ఉంది అని చెప్పకపోయినా అక్కడ ఇంప్లిసిట్ గా ఉంటుందన్నమాట. అలా ఎప్పుడైనా ఆ ఎక్స్ప్లిసిట్ గా వాక్యంలో మీకు ఆ పదాలు 4 రకాల పదాలు కనపడలేదనుకోండి, సాధారణ ధర్మమే జనరల్ గా కనపడుతూ ఉండదు. కనపడలేదనుకోండి, దాన్ని ఏమంటారు అంటే ఒకటి ఆ 4 క్వాలిటీస్ లో ఒకటి లోపిస్తుంది. రైట్. సో 4 ఉంటేనేమో దాన్ని 4 వాక్యంలో 4 ఒక వాక్యం ఇవ్వగానే మీరు టకటక ఉపమేయం, ఉపమానం, సాధారణ ధర్మ, ఉపమావాచకం అన్ని కనబడుతూ ఉండాలి మీకు. అక్కడ మీరు రాసేయగలిగారు అనుకోండి, దాన్ని పూర్ణోపమ అంటారు. పూర్ణ ఉపమ అంటే 4 చతురంశయుక్త 4 అంశాలు దానిలో ఉన్నాయి, కనబడుతున్నాయి. ఉన్నాయంటే ఉంటాయి, మనకు కనపడాలి, వాక్యంలో కూడా కనపడాలి, ఎదుర్కొంటా ఫిజికల్ గా కనపడాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి కనపడదు, ఒక్కొక్కటి ఏదైనా మిస్ అవ్వచ్చు. అలా మిస్ అయినప్పుడు దాన్ని జనరల్ గా ఉపమావాచకం గాని సాధారణ ధర్మం గాని మిస్ అవుతూ ఉంటాయి. చెప్పరు. చెప్పనంత మాత్రాన ఉపమాలంకారం కాదు అనలేం. దాన్ని లుప్తోపమ అంటారు. లుప్తం అంటే ఏదో ఒక అంశం లుప్తం అయింది, కనిపించట్లేదు, బట్ ఉపమాలంకారమే అది, బట్ ఎక్స్ప్లిసిట్ గా కనపడట్లేదు, కాబట్టి దాన్ని లుప్తోపమ అంటారు. ఒక్కసారి ఇది చూడండి. సో దీనికి బేసిక్ ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఉపమాలంకారం గురించి సంస్కృతంలో మీరు రాయండి అని 5 మార్కులు క్వశ్చన్ ఇస్తే ఈ స్లైడ్ దింపేస్తే మీకు చాలు. ఈ స్లైడ్ దింపేస్తే యాజ్ ఇట్ ఈజ్ మీరు వాక్యం రూపంలో రాసినా రాయకపోయినా ఈ స్లైడ్ యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తే సరిపోతుంది. ఉపమానోపమేయయోహో సాదృశ్యం వర్ణ్యతే. సాదృశ్యం అంటే కంపారిజన్. ఓకే, ఈ రెండిటికి ఉపమాలంకారానికి ఉన్నట్టు ఈ సాదృశ్యం అనే మాట ఇంపార్టెంట్ ఈ రెండిటికి. ఎందుకంటే రూపకాలంకారానికి అభేద అనే మాట వస్తుంది ఇక్కడే, కాబట్టి సాదృశ్యం అనేది ఇంపార్టెంట్ ఉపమాలంకారాలు. సో ఈ రెండిటికి పోలిక అనేది చెప్పబడుతున్నది దీంట్లోనూ, రెండిటిని పోల్చి చెప్తుంటారు. ఎగ్జాంపుల్, ముఖం చంద్రహ ఇవ సుందరం. ముఖము చంద్రుని వలె అందముగా ఉన్నది. ఓకే, ముఖం చంద్రహ ఇవ సుందరం. దీంట్లో ఉపమేయం వర్ణనీయం వస్తు అంటే ఏది వర్ణించాలో ఆ వస్తువు. ఓకే, ఆ వస్తువు దేన్ని వర్ణిస్తున్నాం, ముఖాన్ని వర్ణిస్తున్నాం. సో ఉపమేయం ఏమిటి దీంట్లో, ముఖం. ఉపమానం ఎవరితో పోలుస్తున్నాము, చంద్రహ అంటే వస్తు యత్ సాదృశ్యం దదాతి, ఏదైతే పోలికని ఇస్తుందో. చంద్రుడు, చంద్రహ అనే పదం ఇక్కడ పోలికని ఇస్తోంది. సో వస్తు యత్ సాదృశ్యం దదాతి, ఏదైతే పోలికని ఇస్తుందో అది ఉపమానం అవుతుంది. ఈ వాక్యంలో చంద్రహ ఉపమానం అవుతుంది. రైట్. సాధారణ ధర్మం ఏంటి, ఉపమానోపమేయయో స్థిత ధర్మ. రెండిట్లోనూ ఉండేటటువంటి కామన్ క్వాలిటీ ఏదైతే ఉందో దట్ ఈస్ సాధారణ ధర్మ. ఇక్కడ ఆ పదం ఉంది సుందరం అని, అంటే అందముగా ఉంది అని, కానీ మనం యాక్చువల్ గా చెప్పాలంటే దాన్ని నౌన్ ఫామ్ లో మనం చదువుకున్నాం కదా, ఆ దాంట్లో చెప్పాలి. సౌందర్యము, సుందరత, సౌందర్యం ఏదైనా కావచ్చు, సుందరత్వం ఉన్నాయి కదా, భావార్థక తద్ధిత ప్రత్యయాల్లో ఏదో ఒక దాంతో చెప్పాలన్నమాట. భావవాచక శబ్దం చెప్పాలి. సో సౌందర్యం, దీనికి సంబంధించిన సుందరం అనే పదం ఇక్కడ కనపడుతోంది, ఇది అడ్జెక్టివ్. కానీ సౌందర్యం అనేది క్వాలిటీ కాబట్టి సాధారణ ధర్మం రాసేప్పుడు ఇది కనబడుతోంది మనకు ఈ వాక్యంలో. సాధారణ ధర్మ. ఉపమావాచకం సాదృశ్య బోధక శబ్ద అంటే పోలికను చెప్పేటటువంటి శబ్దము. అదేమిటి ఇక్కడ, ఇవ ఉంది. ఓకే, సో ఈ వాక్యంలో 4 క్లియర్ గా కనపడుతున్నాయి. ఉపమేయము, ఉపమానము, సాధారణ ధర్మము, ఉపమా 4 క్లియర్ గా కనపడుతున్నాయి మనకి. కాబట్టి ఇది పూర్ణోపమాకి ఎగ్జాంపుల్.
అందుకనే పూర్ణోపమ అంటే చతురంశయుక్త ఉపరి వాక్యం అని చెప్పాం. దీంట్లో 4 కనబడుతున్నాయి కాబట్టి ఇది చతుర అంశ ఉక్త అంటే 4 ఉన్నాయి కాబట్టి ఇది పూర్ణోపమ. లుప్తోపమ ఏకాంశ లుప్త, ఏదైనా ఒకటి మిస్ అవ్వచ్చు. జనరల్ గా సాధారణ ధర్మం గాని ఉపమా వాచకం గాని లుప్తం అవుతుంటుంది. దానికి ఎగ్జాంపుల్ మీకు అదే కూడా ఇచ్చారు అక్కడ. వాణి సుధా ఇవ అస్తి అని అన్నారు. వాణి అంటే ఏంటి? వాణి అంటే పేరు, అమ్మాయి పేరు కాదండి. లేకపోతే వాణి సుధా 2 పేర్లు కాదు. వాణి అంటే వాక్కు, సుధా అంటే అమృతం. వలే ఉన్నది, వాక్కు అమృతంలాగా ఉన్నది, వలే ఉన్నది అంటున్నాం. కానీ అమృతంలాగా ఉందంటే కారంగా ఉందా, తీయగా ఉందా, పుల్లగా ఉందా, చేదుగా ఉందా చెప్పట్లా. రైట్. సో వాణి అనేది ఉపమేయం అవుతుంది, వాణిని పోలుస్తున్నాం కాబట్టి. సుధా అనేది ఉపమానం అవుతుంది, అంటే దానికి పోలిక చెప్తున్నాం కాబట్టి, దాంతో పోల్చి చెప్తున్నాం కాబట్టి. ఇవ అనేది క్లియర్ గా కనబడుతోంది ఉపమా వాచకం. కానీ అస్థి అనేసం క్రియాపదం వచ్చేసింది. ఎలా ఉంది? మధురం అస్థి అనే మాట వాడట్లా అక్కడ. ఆ మధురం అనేది సాధారణ ధర్మం, మాధుర్యం అనేది అది ఇక్కడ దాని తాలూకు పదం ఏది ఇక్కడ కనపడట్లేదు మనకి. అంటే ఒక అంశం లోపించింది కాబట్టి దీన్ని లుప్తోపమా అన్నారు. రైట్, లుప్తోపమా అన్నారు. సో ఇవి బేసిక్ గా ఉపమా అలంకారానికి సంబంధించినటువంటి మన ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. అర్థమైందా ఇక్కడికి? ఎస్. దీంట్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మీకు చూడండి. కృష్ణ మేఘవత్ సుందర. కృష్ణ మేఘవత్, వత్ వచ్చింది ఇక్కడ అన్నమాట. మేఘవత్ సుందర, కృష్ణుడు మేఘము వలె అందముగా ఉన్నాడు. ఎవరిని పోలుస్తున్నారు? కృష్ణ కాబట్టి ఉపమేయం కృష్ణ. దేంతో పోలుస్తున్నారు? మేఘ కాబట్టి ఉపమానం మేఘ. ఉపమావాచకం వత్, ఇక్కడ వలే అనడానికి ఇవానే చెప్పక్కర్లేదు అన్నాం కదా, వత్. సో ఉపమావాచకం వత్. సుందర అన్నారు కాబట్టి దేని బేసిస్ గా పోలుస్తున్నారు? సౌందర్యం. రైట్, సౌందర్యం, సౌందర్యంతో పోలుస్తున్నారు కాబట్టి అది సాధారణ ధర్మం అయి. రైట్. సో దీంట్లో 4 ఉన్నాయి కాబట్టి ఇది పూర్ణోపమానే అయ్యింది. రెండో ఎగ్జాంపుల్ చూడండి. అభిమన్యు అపి శూర యథా అర్జున. అభిమన్యుడు కూడా పరాక్రమవంతుడు. ఎలా? అర్జునుడు ఎలాగైతే పరాక్రమవంతుడో అలాగే అభిమన్యుడు కూడా అని చెప్పటం. ఇప్పుడు ఎవరిని పోలుస్తున్నారు? అభిమన్యుడిని పోలుస్తున్నారు కాబట్టి ఉపమేయం అభిమన్యు. ఎవరితో పోలుస్తున్నారు? అర్జునుడితో. అర్జునుడిలాగా అంటున్నారు, ఎలా అయితే అర్జునుడో అంటున్నారు కాబట్టి ఉపమానం అర్జున. ఇక్కడ ఉపమావాచకం ఏముంది? యథా అనుంది. ఇక్కడ ఇవ వత్తు లేవు, యథా అనుంది ఇక్కడ. ఓకే, ఈ ఇద్దరిని ఏ క్వాలిటీలో పోలుస్తున్నారు? శూరహ అన్నారు అంటే శూరత్వంతో పోలుస్తున్నారు. శౌర్యం, శూరత, శూరత్వం ఏది రాసినా కరెక్టే అక్కడ. సో సాధారణ ధర్మం ఏంటి? శౌర్యం. రైట్. సో 4 ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకి పూర్ణోపమా. మూడో ఎగ్జాంపుల్. కుంభకర్ణ తాళవృక్ష ఇవ ఆసీత్. కుంభకర్ణుడు, తాళవృక్షం అంటే తాడి చెట్టు, పామ్ ట్రీ అంటాం కదా, తాడి చెట్టు, దానిలాగా ఉన్నాడు. అంతే. జనరల్ గా తాడెత్తు పెరిగాడు అంటారు, అంటే అంత ఎత్తు పెరిగాడని కదా అర్థం. తాడి చెట్లా పెరిగాడంటే పొడుగు పెరిగాడని అర్థం. కానీ ఇక్కడ ఏమైంది? ఇప్పుడు ఎవరిని పోలుస్తున్నారు? కుంభకర్ణుని పోలుస్తున్నారు. సో ఉపమేయం కుంభకర్ణ. దేనితో పోలుస్తున్నారు? తాళవృక్షంతో పోలుస్తున్నారు కాబట్టి ఉపమానం తాళవృక్ష. ఇవ ఉంది కాబట్టి ఉపమావాచకం ఇవ. మరి సాధారణ ధర్మం లేదే. యాక్చువల్ గా ఏ బేసిస్ మీద వాళ్ళని కంపేర్ చేయాలి? ఔన్నత్యం అంటే ఎత్తు, హైట్. ఆ ఔన్నత్యం, ఉన్నత అని ఏదైతే ఉందో, ఉన్నత ఆసీత్ అని రాయలే వాళ్ళు అక్కడ. సో ఆ ఉన్నత అనే మాట లోపించింది సాధారణ ధర్మం కాబట్టి ఇది లుప్తోపమాకి ఎగ్జాంపుల్. ఓకే, లుప్తోపమాకి ఎగ్జాంపుల్. లాస్ట్ చూడండి. ఏషః నృపః కర్ణ సదృశ. ఈ రాజు కర్ణుడితో సమానమైన వాడు. ఇప్పుడు పోలుస్తున్నది ఎవరిని? రాజుని. కాబట్టి ఉపమేయం నృపః. ఎవరితో పోలుస్తున్నారు? కర్ణుడితో కాబట్టి ఉపమానం కర్ణ. ఇక్కడ ఉపమావాచకం ఏమిటి? సదృశ.
ఓకే. ఇవ ఇప్పుడు ఎన్ని వచ్చాయి చూడండి. ఇవ, వత్, యథ, సదృశ అన్నీ వచ్చేసాయి. సో సదృశ అనేది ఉపమా వాచకం. కర్ణుడు వాడు కర్ణుడు అండి. వాడు కర్ణుడు లాంటి వాడు అంటే మనకు అర్థమైపోయేది బై డిఫాల్ట్ మనకి ఏమర్థమవుతుంది? దాన గుణంలో గొప్పవాడు అని అర్థం కదా. కర్ణుడితో పోల్చారంటే అర్థం ఏంటి? దానంతో పోల్చడమే కదా. మీకు గుర్తుంటే, మీకు తెలిస్తే, అంటే చాలా మందికి తెలియదు, స్పూన్స్ ఉంటాయి కదా, మనం వంటింట్లో స్పూన్స్ ఉంటాయి కదా, ఈ సైజు కాకుండా ఇంత పొడుగు స్పూన్స్ ఉంటాయి. వాటిని షాప్ లో అడగాలంటే అమితాబ్ బచ్చన్ చెంచాలని అడుగుతారు. ఎవరన్నా మరి విన్నారో లేదో తెలియదు. అమితాబ్ బచ్చన్ స్పూన్స్ అని అడగాలి, ఇంత పొడుగువి. అంటే ఎందుకు చెప్పారు? కరెక్ట్ కదా. అమితాబ్ బచ్చన్ స్పూన్స్ అంటారు, పొడుగు చెంచాలని. మాకు ఫస్ట్ టైం నేను విన్నప్పుడు ఆశ్చర్యపోయాను, ఇదేంటి ఇలా అడుగుతారా అని చెప్పి. నేను ఇంత పొడుగ్గా ఉంటాయి కదా అని అడుగుతున్నాను వెళ్ళి. అమితాబ్ బచ్చన్ అంటే ఏంటి? హీఈస్ సింబల్ ఫర్ ద హైట్ అన్నమాట. సో అంత పొడుగు ఉన్నాయని చెప్పడం అంటే, నువ్వు అది చెప్పకపోయినా బై డిఫాల్ట్ మనకు అమితాబ్ బచ్చన్ పొడుగు అని ఒక మీనింగ్ వచ్చేస్తుంది మనకు మైండ్ లోకి. సో అలాగే కర్ణుడు అనగానే మనకు తట్టేది ఏంటి? ఇంకా ఎంత అవన్నీ తట్టవు, దాన గుణమే ముఖ్యంగా తడుతుంది మనకి కదా. సో ఇక్కడ ఆ సాధారణ ధర్మం, దాన గుణం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మాట లేదు ఇక్కడ. కాబట్టి ఇది లుప్తోపమాకి ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు ఎగ్జామ్ లో ఎలా ఇస్తారు? వాక్యం ఇస్తారు. ఒక్కొక్కసారి ఇక్కడ వాక్యం ఇచ్చి దీంట్లో ఏ అలంకారం ఉందో వివరించండి సంస్కృతంలో రాయాలి. చక్కగా ఉపమాలంకారం రావాలని కోరుకోవాలి అందరూ. హాయిగా అదిగో తీసుకొచ్చారు సార్, చెంచాలు తీసుకొచ్చారు. మేము కూడా అమితాబ్ బచ్చన్ చెంచాలి అంటాం దీన్ని. మేము కూడా అదే అంటున్నాం. సో విషయం ఏంటంటే, మీకు ఎగ్జామ్ లో ఉపమాలంకారం వస్తే ఎంత ఈజీ అంటే, వాక్యం ఇవ్వంగానే టకటగా మనం పెద్దగా కష్టపడక్కర్లా. టకటగా ఉపమేయం, ఉపమానం, సాధారణ ధర్మ, ఉపమావాచకం రాసేసి 4 అంశాలు ఉన్నాయి కాబట్టి పూర్ణోపమా, లేదంటే ఇక్కడ ఇలా ఈ మాట రాయాలి. కాకపోతే ఉపమానోపమేయో సాదృశ్యం వర్ణిత అత్ర అని మాత్రం రాసి ఎస్ ఉపమాలంకారం అని రాసి. సో ఇలా రాయాలి. ఎగ్జామ్ లో ఇచ్చినప్పుడు ఇట్లా రాయాలి. వాళ్ళు ఇచ్చి ఏ అలంకారము అలా కాదు, ఉపమాలంకారం ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు ఇందాక నేను చూపించిన స్లైడ్ పంపిస్తా కదా, యాజ్ ఇట్ ఈస్ దింపేసేయచ్చు. అంటే వాళ్ళు వాక్యం ఇచ్చి రాయమంటే అదొక రకం, మొత్తం రాయమన్నప్పుడు అసలు ఉపమాలంకారం అంటే ఏమిటి, దానికి ఒక ఎగ్జాంపుల్ వర్ణిస్తూ చెప్పాలి కదా మనం. సో అది చెప్పాలి, రైట్. సో ఇది మీకు ఉపమాలంకారానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మిగతా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫీచర్ ఫిల్మ్ విల్ బి కంటిన్యూడ్ ఆన్ ఫ్రైడే. సుబ్బలక్ష్మి గారు చెప్పండి. ఒక్క నిమిషం శారద గారు. సుబ్బలక్ష్మి గారు. మేడం, ఇప్పుడు వాక్యంలో కొన్నిట్లనేమో సాధారణ ధర్మ లుప్తం అవుతుంది కదా, అది ఆ జ్ఞానము కంపల్సరీ ఉండాలి. తెలిసిపోతుంది, అదే చెప్తున్నా కదా. ఇప్పుడు కర్ణుడి విషయంలో గాని తాడి చెట్టు అని ఇవంటే తెలుస్తున్నాయి. కొన్ని అసలు మరి కాళిదాసు విరచితం ఏమన్నా ఇచ్చేసారు అనుకోండి వాక్యాలు, ఆ వాక్యం అర్థం చేసుకోవడమే మా వాళ్ళకి ఉండదా? అంత కష్టంగా ఇవ్వరులేండి సుబ్బలక్ష్మి గారు. జనరల్ గా అయితే కంగారు పడిపోకండి. అంత పండితులు, శాస్త్ర పండితులు అన్నట్టు లెవెల్లో ఇవ్వరులేండి, సింపుల్ గానే ఇస్తారు. మీరు అంత కంగారు పడిపోకండి. అంటే ఊహించగలిగేలా ఉంటుంది సాధారణ ధర్మ అక్కడ. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, ఒక్కసారి అది చెప్పరా మళ్ళీ. ఇలా లాస్ట్ కి రాయాలి అని చెప్పారు మీరు. ఉపమానం, ఉపమేయం అన్ని ఉంటాయి స్లైడ్ లో. పైన వాక్యం ఇప్పుడు నేను స్లైడ్ పంపిస్తాను. స్లైడ్ లో ఉపమానోపమేయో సాదృశ్యం వర్ణ్యతే అని ఉంటుంది, అది రాస్తే చాలు. ఇక ఆ వాక్యం అందుకనే పైన రాసిందని అది రాయాలి. ఎందుకంటే లుప్తోపమానం అలా రాయాలి, మనం పూర్ణోపమానం అలా రాయాలి. కనీసం ఉపమాలంకారం అయినా రాయాలి కనీసం. ఇలా రాయక్కర్లేదా? లుప్తోపమానం అలా రాస్తే బెస్ట్. రాస్తే ఒకవేళ లుప్తోపమా ఇచ్చి అలా రాస్తే బెస్ట్. లుప్తోపమా అని రాస్తే సరిపోతుంది, మంచిది. రాయలేకపోతే కనీసం ఉపమానం రాయాలి. మన టెక్స్ట్ బుక్ లో ఎక్సర్సైజ్ ఇచ్చారు కదా, చేసేస్తే అయిపోయింది. కొంచెమే ఉందండి, 4 ఉన్నాయి, 4-5 చేద్దాంలేండి. ఇప్పుడు ఇంకా 5 minutes ఉంది టైం, మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం ఎందుకు? ఆ ఎక్సర్సైజ్ కాదు కదా, మనకి అవ్యయీభావ సమాసం ఎక్సర్సైజ్ చేసుకోవాలి కదా. అవును. నెక్స్ట్ ఫ్రైడే లాస్ట్ దాంట్లో ఇప్పుడు
ఏషః నృపః కర్ణ సదృశః అని ఇచ్చాడు కదా, దానికేమో దానశీలత అని విత్ ఇన్ బ్రాకెట్స్ లో దానశీలత అని ఇచ్చాడు. ఆ మీద దాంట్లో ఉన్నతః అని అది విశేషణ పదం ఇచ్చాడు. ఇందులో ఇది ఏదైనా పర్వాలేదా? దానశీల పర్వాలేదు అంటే మాకు దానశీల గుర్తొస్తుంది, రాసియచ్చు. దానశీల అని గుర్తొచ్చింది అనుకోండి, అది రాసేసేయచ్చు. దాన గుణం అని గుర్తొచ్చింది అనుకోండి, అది రాసేసేయచ్చు. శీలత అనే మాట గుర్తురాగా దాన గుణం అని గుర్తొచ్చింది అనుకోండి, అది రాసేసేయచ్చు. దాన గుణ అని రాసేసేయచ్చు. అంటే మేము అధ్యాహారం చేసుకోవాలంటారు అక్కడ. దాతృత్వం ఆ మాట కూడా ఉంది, అది కూడా రాసుకోవచ్చు. సో ఇట్లా ఏదైనా ఉన్నతః బదులు ఔన్నత్యం రాసుకోవచ్చు. ఎలా రాసినా పర్వాలేదు, అంటే ఆ భావం అయితే కనపడాలి. ఓకే, అంటే ఉన్నతః అన్నది విశేషణ పదం సింపుల్ గా ఉన్నట్టుంది. ఔన్నత్యం అన్నది అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నాం కానీ పెద్దగా తెలియదు కదా. అలాగే దానశీలత అన్నది కూడా అంత మనకి బాగా అలవాటు లేని పదం. మరి ఏం రాయగలుగుతారు? దానశీల రాయగలిగితే అది రాసేయండి, రాసేయచ్చు కదా. అది నా రాయలేకపోతే వదిలేయచ్చుగా. వదిలేస్తే మార్క్ కూడా వదిలేస్తారు. అర మార్కైనా కట్ చేస్తారు. అంటే మేడం ఇప్పుడు అందులో ఉన్న ఏదో ఒక గుణం రాయొచ్చు కదా మనం. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఏదో గుణం గుర్తొచ్చేలాగా రాస్తే చాలు కదా. వాళ్ళిద్దరికి రెండింటిని ఏ గుణంతో పోలుస్తారో అదే అదే ఇప్పుడు కుంభకర్ణుడిని తాళవృక్షంతో పోల్చారు కాబట్టి అంటే అర్థం ఏంటి? హైట్ విషయమే రాయాలి కానీ కుంభకర్ణుడు ఇంత తింటాడు, ఇంత లావుగా ఉంటాడు, ఇంత నిద్రపోతాడు, ఆ విషయాలు రాయలేం కదా. అవును, ఓకే. సో రెండిటికి హైట్ లోనే కంపారిజన్. అట్లాగే కర్ణుడికి, నృపుడికి, రాజుకి దాన గుణంలోనే కంపారిజన్, ఒక గుణంలోనే కంపేర్ చేస్తున్నారు. రైట్, రైట్. సో ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం ఎవరు పాడతారు? నేను పాడతాను. పాడేయండి శైలజ గారు. ఏకతా మంత్ర. యం వైదికా మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తతార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మ్యామ్. ధన్యవాదాలు. ఓకే, ధన్యవాదాలు. అవి శ్లోకాలకి తెలుగు అర్థం పంపించమంటారా, అక్కర్లేదా? పంపించండి మేడం. పంపించండి మేడం. మేడం ఒక్క చిన్న టైం ఉందా? 1 minute అన్నట్టుంది. ఉంది, చెప్పండి. ఇది ఫస్ట్ పాఠంలోని 2వ వాక్యం మేడం. సమాస పరిచయ 2వ వాక్యం. శబరి దశరథ పుత్రస్య రామస్య పరమ భక్త ఆసీత్. అక్కడ ఒకసారి రామస్యకి దశరథ పుత్రస్య అన్నది ఒకసారి మీరు క్లారిటీ ఇవ్వండి మేడం. రామస్య అనేది విశేష్యము, దశరథ పుత్రస్య అనేది విశేషణము ప్లస్ సమస్త పదం. సమస్త పద రూపంలో ఉన్నటువంటి విశేషణము దశరథ పుత్రస్య. దశరథ పుత్రుడైనటువంటి రాముని యొక్క పరమ భక్తురాలు అని చెప్పడం దాని ఉద్దేశం. అంటే అక్కడ కీదృశస్య రామస్య అని అడగచ్చు.
ఓకే మేడం. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్. ఓకే అండి, మరి ఎవరైనా ఉన్నారా ఇంకా? ఓకే, ధన్యవాదాः, నమస్కారాः. మళ్ళీ శుక్రవారం ధన్యవాదాలు. కలుస్తాం. ధన్యవాదాలండి. నమస్కారం అండి, ధన్యవాదాలు.